సాటి వారమని మేము. మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు ఉదయకాలంలో ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం మందు ఇది 4వ ఆదివారం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోంచి మనము 4వ ఆదివారం సంఘమును గురించినటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తాం. అయితే ఈ ఉదయకాలంలో ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దేవుడు సంఘం నుంచి ఏం ఆశిస్తున్నాడు? సంఘం అనేది ఉంది. సహజంగా చాలాసార్లు దేవుని సంఘముగా మనము దేవుడు సంఘం నుంచి ఏం ఆశిస్తున్నారు అనే దాన్ని మనం మర్చిపోతాం. ఉదాహరణకి తల్లిదండ్రులుగా మనం పిల్లల నుంచి ఆశిస్తాం, వారు బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగంలో ఉండాలి, జీవితంలో స్థిరపడాలి అని ఆశపడతాం. అలాగే పిల్లలు కూడా మన ఆశకు అనుగుణంగా నడుచుకుంటూ చదువుకుంటూ మన ఆలోచన బట్టి సలహాలు బట్టి వారి జీవితాన్ని వారు కట్టుకుంటున్నప్పుడు ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉంటారు. అలాగే దేవుడు కూడా సంఘమును అర్థం చేసుకోండి. సంఘం అనేది మనిషి యొక్క ఆలోచన కాదు, వివాహం అనేది మనిషి యొక్క ఆలోచన కాదు, అది దేవుని యొక్క ఏర్పాటు. ఆమేన్. కాబట్టి దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో నేను క్లుప్తంగా కొన్ని వచనాలు నేను చూపిస్తాను. తదుపరి దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు 2, 3 అధ్యాయాల్లో మనము 7 సంఘములను గూర్చి రాయబడినాయి. అక్కడ ఉన్నటువంటి 7 సంఘాల పేర్లు చూసినట్లయితే ఎఫెసు 1వ వచనంలో ఉంది, 8వ వచనంలో స్ముర్న, 12వ వచనంలో స్టార్టింగ్లోనే ఉంటుంది. జస్ట్ నేను చెప్తున్నప్పుడు మీ బైబిల్లో ఒక పెన్ను తీసుకుని దాన్ని అండర్లైన్ చేయండి. ఎందుకంటే మనం క్రమంగా మీరు చదివితే అవి మీ బుర్రకు తగలవు. నేను చెప్తున్నప్పుడు అండర్లైన్ చేస్తే మీ మైండ్లో ఫీడ్ అవుతాయి. కాబట్టి దయచేసి మీ బైబిల్లో నేను చెప్పినటువంటి ఆ సంఘాల పేర్లు ఏదైతే చెప్తానో, నేను ఏదైతే చదివిస్తానో వాటిని మీ బైబిల్ అండర్లైన్ చేయండి. అలాగే నోట్స్లో సాధ్యమైతే రాసుకోండి. చదివచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా బైబిల్లో మార్క్ చేయటము, నోట్స్లో రాసుకోవడం చేయాలి. చదువుకుంటున్న వారు, చదువు వచ్చిన వారు. రాని వారికి మాత్రమే పర్మిషన్ ఏంటంటే కేవలం వినటం. ఆ వినటం కూడా మీరు ఎలా వినాలంటే మర్చిపోకుండా వినాలి. ఎందుకంటే మరలా మీరు చదవలేరు కాబట్టి. ఎస్, గుడ్. చూద్దాం. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసు సంఘాన్ని గురించి రాయబడింది. 8వ వచనంలో స్ముర్న సంఘమును గురించి రాయబడింది. 12వ వచనంలో పెర్గెములో ఉన్న సంఘపు దూతకు అని రాయబడింది. 18వ వచనంలో తుయితైరాలో ఉన్నటువంటి సంఘము. 3వ అధ్యాయము 1వ వచనంలో సార్దీస్లో ఉన్నటువంటి సంఘమునకు రాయబడింది. 7వ వచనంలో 3వ అధ్యాయము ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమునకు రాయబడింది. 14వ వచనం మొదటి భాగంలో లవోదికియాలో ఉన్న సంఘపు దూతకు రాయబడింది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా యోహాను పద్మాస ద్వీపంలో ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి పత్రికలు ఎవరికంటే సంఘానికి రాశాడు. ఒకవేళ నేటి కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు రాయాలనుకుంటే దేవుడు ఇలా రాస్తాడు. ఏమని రాస్తారు? బేతేలు సంఘమునకు అని దేవుడు రాస్తాడు. అయితే రాసిన తర్వాత అక్కడ ఏం రాస్తాడు అనేది చాలా ప్రధానం. ఎందుకంటే అక్కడ సంఘాన్ని గురించి చాలా ఒకవేళ మీరు సాధ్యమైతే చదవండి. ఎందుకంటే నా ఆశ అది చదవాలని. అక్కడ మీరు 7 సంఘాలను చూస్తే ఆ 7 సంఘాలకు రాస్తూ ఆయన చెప్తారు. మొట్టమొదటిగా ఏం చెప్తారు తెలుసండి? వాటిలో ఉన్నటువంటి మంచి క్రియల గురించి చెప్తారు. ఆ సంఘాన్ని కొన్ని అభినందిస్తారు. మీరు చాలా బాగున్నారు, మీరు చాలా చక్కగా రక్షణ పొందారు, మీరు సువార్తకి ఇలా లోబడ్డారు అని చెప్పేసి వారిని కొన్ని విషయాలు అభినందిస్తున్నారు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలను చూపిస్తూ మీకు ఒకటి కొదువుగా ఉంది, ఆయనను మీ మీద ఒకటి నేరం మోపవలసి ఉన్నది. నేను బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు చదువుతాను.
చూడండి ఒకసారి మొత్తం చదువును. 2వ అధ్యాయము 4వ వచనంలో మొదట్లో ఉంది, ఆయనను, దానికంటే ముందు మీరు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు, కానీ ఆయనను మీ మీద మొదట మీకుండిన ప్రేమ నీవు వదిలితివి. చూసారా దేవుని బిడ్డలారా, ఇది ఏ సంఘం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక సంఘాన్ని గురించి మాత్రం బ్రీఫ్గా మీకు అవుట్లైన్ చెప్తాను, వినండి. ఇది ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి, సంఘాన్ని స్థాపించింది ఎవరంటే పౌలు స్థాపించాడు. అయితే తదుపరి ఆ సంఘాన్ని పౌలు తిమోతికి అప్పగించాడు. ఎఫెసీ సంఘము కింద ఒక 9 నుంచి 11 పిల్ల సంఘాలు ఉన్నాయి, బ్రాంచ్ చర్చెస్ అనేవి ఉన్నాయి. అయితే జరిగింది ఏంటంటే, ఇక్కడ యోహాను ఉన్నాడు. యోహాను కాలం వచ్చేసరికల్లా ఈ సంఘం ఏ స్థితికి వచ్చిందంటే, మన ఎఫెసీ పత్రిక చదువుతాను చూడండి. అది ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు రాసిన పత్రిక. ఆ సంఘానికి చెప్తున్నాడు సంఘం అంటే ఏంటి, ఎలా ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పనివారు యజమానులు ఎలా ఉండాలి, ఇలా వ్యక్తిగత జీవితాన్ని గురించి, కుటుంబ జీవితాన్ని గురించి, సంఘ జీవితాన్ని గురించి పౌలు ఎఫెసీ సంఘానికి ఒక పత్రిక రాశాడు. ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని సంఘాన్ని స్థాపించాడు. తర్వాత పత్రిక రాశాడు. తర్వాత తిమోతికి ఆ సంఘాన్ని అప్పగించాడు. యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో ఉండేసరికి మహా అయితే 100వ సంవత్సరం, ఒక 60-70 సంవత్సరాలు గడిచిందేమో, ఒక 60 సంవత్సరాలు గడిచి ఉండొచ్చు. అయితే ఒక 60 సంవత్సరాల కాలంలోకి వచ్చేసరికల్లా, అంటే పౌలు నుంచి తిమోతి కాలంకి వచ్చేసరికి సంఘంలో ఏం లోపించింది తెలుసండి? ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. సంఘముతో మాట్లాడుతూ వారి లోపాన్ని గురించి వారికి తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, సంఘం అనేది ఏదో ఒక పాస్టర్ గారు ఏర్పాటు చేసింది కాదు. నో, ఇది దేవుని ఏర్పాటు. సంఘం అనేది యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటిది సంఘం. సంఘం అనేది యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక ముందు సంఘం లేదు. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన స్వరక్తము చేత, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు ఎవరైతే యేసుక్రీస్తు వారి సువార్తను విని విశ్వసించి రక్షణ పొందారో వారందరూ ఒక చోట కూడి వస్తే దాన్ని సంఘము అన్నారు. లేదా లోకములో నుంచి వెలుపలకు పిలువబడిన వారిని సంఘము అన్నారు. ఈ సంఘం ఎలా ఏర్పడిందంటే, యేసుక్రీస్తు వారు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించినటువంటి వారి యొక్క సమూహము ద్వారా ఏర్పడింది. అంటే ఈ సంఘము యొక్క విలువ ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఆయన ప్రాణం అండి. హల్లెలూయా. అంత విలువ పెట్టి, అంత ప్రయాసపడి, అంత ఉన్నతమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఆ సంఘం నుంచి ఏం ఆశిస్తారు అనేది మనం ఆలోచించడం చాలా అవసరం. ఎందుకంటే సంఘం అనేది ఒక బిల్డింగ్ కాదు, ఒక స్థలం కాదు, లేదా కలిసి ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అనేటువంటి స్థలం కాదు దేవుని బిడ్డలారా. అంతకంటే మించి దేవుని ఏర్పాట్లు ఒక చాలా ప్రత్యేకమైంది. ఆమేన్. కాబట్టి అది ఏమై ఉన్నదనే దాని గురించి అపోస్తుల కార్యంలో ఆది సంఘములో మనం చదువుతాం. దయచేసి ఇప్పుడు ఆది సంఘానికి వద్దాం. ఆది సంఘమును గూర్చి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుతాం. 2వ అధ్యాయము 36వ వచనం నుండి 47వ వచనం వరకు చదువుతాను. శ్రద్ధగా ఆలకించండి. ఆలకిస్తే కనుక అక్కడ సంఘము ఏ రకంగా ఏర్పడింది అనేది కనిపిస్తుంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకుని వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకనో అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందడాన్ని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ ఎందునో, సహవాసమందునో, రొట్టె విరుచుటెందునో, ప్రార్థన చేయటెందునో ఎడతెగక ఉండిరి. సంఘం ఎలా ఏర్పడింది అనేది ఇక్కడ రాయబడింది. సువార్త ప్రకటించారు, విన్నవారు స్పందించారు, ఏం చేయాలని అడిగారు. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. ఇది కేవలం మీకు మాత్రమే కాదు కానీ దూరస్తులైన వారు అందరికీ, మీకు మీ పిల్లలకు చెందుతుందని చెప్పి అక్కడ చెప్పిన విలువైన మాట, మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి వేరై రక్షణ పొందమని చెప్పారు. అంగీకరించిన వారు రక్షణ పొందారు, వారే సంఘముగా పిలువబడ్డారు. ఆమేన్. వారు చేసిన పని ఏంటంటే 43వ వచనం నుంచి 47 వరకు చదువుదాం. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కడి కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం ఏం చూస్తామంటే, దేవుడు తన సంఘం నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఆమేన్. అక్కడ వారి గురించి రాయబడింది ఏమనంటే, వారు ఏం చేస్తున్నారు అంటే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో తెలుస్తుంది బిడ్డలారా? అపోస్తుల బోధ యందు ఉన్నారు. అంటే అపోస్తులైన వారు అక్కడ ఎలా ఉన్నారంటే, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానికి తమను తాము వారు అప్పగించుకున్న వారు ఉన్నారండి. ఆమేన్. హల్లెలూయా. వారు ఏం చేశారు చెప్పండి? తమను తాము వాక్యానికి అప్పగించుకుంటున్నారు. అప్పుడు దాకా యేసు ప్రభు వారు బోధించారు. జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల్లో ఎన్నో విషయాలు బోధించారు. అవి ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్న విషయాలు. ఉదాహరణకి నేడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నా కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా యేసుక్రీస్తు వారి బోధ చేత ప్రేరేపించబడి ఉప్పు సత్యాగ్రహం అని, ఇంకా యేసుక్రీస్తు వారి బోధన అనుసరించినటువంటి గాంధీ గారి యొక్క విధానాన్ని బట్టి ఏమయ్యా మనము స్వాతంత్రాన్ని పొందుకున్నాం. అంటే ఈరోజు మనం పొందిన స్వాతంత్రము కూడా నేరుగా బైబిల్ యొక్క బోధ ప్రభావమే. ఆమేన్. అర్థం చేసుకుందాం. బోధ అనేది చాలా విలువైందండి. యేసుక్రీస్తు వారి బోధ చాలా విలువైంది అని బిడ్డలారా. యేసుక్రీస్తు వారి బోధను యేసుప్రభు వారు బోధించారు 3.5 సంవత్సరాలు. శిష్యులు వెళ్ళిపోయింది. యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహమైన తర్వాత శిష్యులు ఏం చేస్తారంటే, ఆ బోధించడం అనే దాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. అంటే అపోస్తలులు బోధిస్తున్నారు, సంఘము వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే సంఘములో ఉన్నటువంటి వారిని ఏమని పిలిచారంటే శిష్యులు అని పిలిచారు. యేసుప్రభు వారిని వెంబడించిన వారిని శిష్యులు అన్నారు. కానీ విశ్వాసులల్లా విశ్వసించిన వారు సంఘంలో చేర్చబడ్డారు. వారిని శిష్యులుగా పిలిచారు. శిష్యుడు అంటే అసలు అర్థం ఏంటంటే నేర్చుకునేవాడు అని అర్థం. ఎవరు? నేర్చుకునేవాడు. శిష్యుడు అంటే నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. మన జీవితంలో మనం అన్నీ నేర్చుకునే, ఈరోజు మీరు ఏ పని చేసినా కూడా అది మీరు నేర్చుకునే చేస్తున్నారు. పుట్టుకతోనే వంట చేయడం నేర్చుకొచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు. లేదా మీరు చేసేటువంటి ఒక పని, ఒక ఉద్యోగము, ఏదైనా కానీ ఒక చేస్తున్నారంటే అది పుట్టుకతో మీరు నేర్చుకుని మీరు పుట్టింది కాదండి. దాన్ని నేర్చుకుని మీరు చేస్తున్నారు. దేని బిడ్డలారా, మనం ఎందుకు నేర్చుకున్నాం అంటే బ్రతకాలి కాబట్టి నేర్చుకుంటున్నాం. మన కడుపు అనేది నేర్చుకునేలా చేస్తుంది. అయితే ఈ లోకంలో బ్రతకాలంటే నేర్చుకుని పని చేస్తున్నాం. మీరు ఆలోచన చేయండి. ఒకసారి మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి, ఒక టైలర్ చక్కగా బట్టలు కుడతాడు,
ప్లెయిన్ క్లాత్ తీసుకెళ్ళి ఇచ్చాం, అందమైనటువంటి డ్రెస్ కుట్టి మీకు ఇస్తారు. తర్వాత చింపిరిగా ఉన్నటువంటి జుట్టుతో వెళ్ళాం, నీట్గా కటింగ్ వేసి స్మార్ట్గా తయారు చేస్తాడు. అవునా కాదండి? ఇవన్నీ చిన్న చిన్న పనులు. ఒక కారు నడపడం, కారు తయారు చేయటం, ఇలా ఎన్నో రకాలైనటువంటి పనులు. వాస్తవానికి ఒక చోట ఒక తవ్వటం అంటే పారతో తవ్వి బొచ్చులో పోసి దాన్ని మోసుకెళ్ళి అవతల పోయాలి. ఆ స్థాయి నుంచి మనిషి ఏ స్థాయికి వచ్చాడంటే 5-6 కలిసి 1 గంట పని చేస్తే ఎంత గుంట పెట్టగలరో 1-2 నిమిషాల్లో ఒక ప్రొక్లైనర్ తవ్వి అది అలా పోయగలరు. దాన్ని నడిపేవాడు ఒక మనిషి, దాన్ని నేర్చుకున్నాడు. కాళ్ళతో నొక్కుతూ ఉంటాడు, ఆ కాళ్ళతో నొక్కుతాడు, ఈ కాళ్ళతో నొక్కుతాడు, ఇట్లా ఇలా అంటూ ఉంటాడు, జాయ్స్టిక్స్ ఆడుతూ ఉంటాడు. ఎందుకని? నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనుషులుగా మనం అన్నీ నేర్చుకుంటున్నాం, కానీ మనం నేర్చుకుంది ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవట్లేదండి. ఈరోజు నువ్వు సమాజంలో బ్రతుకుతున్నావు, కారణం ఏంటంటే నువ్వు బ్రతకడం కొరకు ఆ చేతి పని నేర్చుకున్నావు, ఆ ఉద్యోగం చేయడం కొరకు ఆ పని నేర్చుకున్నావు. కాబట్టి ఆ పనికి తగిన వానిగా, యోగ్యునిగా నిన్ను ఎంచి ఆ పనిలో నిన్ను పెట్టుకుని నీకు ఉద్యోగాన్ని లేదా పనిని నీకు ఇచ్చారు. అయితే దాని ద్వారా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. నువ్వు కొనసాగించే నీ జీవితం అది నీ భౌతికమైనటువంటి జీవితం. కానీ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి స్థితిలో ఈ రోజున దేవుని బిడ్డలు లేరండి. దేవుని బిడ్డలు లేరు. ఆది సంఘం ఎలా ఉందంటే, ఆది అపోస్తలులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వారేం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి ఆలకిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే సంఘములో ప్రధానంగా జరగాల్సింది వాక్య బోధ అనేది జరగాలి. వాక్యం బోధించడం నా బాధ్యత, నేర్చుకోవడం అనేది మీ బాధ్యత అండి. వాక్యాన్ని ఏ రీతిగా నేర్చుకోవాలి అంటే, మీరు మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు నేర్పగలిగే విధంగా నేర్చుకోవాలి. ఉదాహరణకి, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళేసరికి నాకు బైబిల్ పెద్దగా తెలియదండి. వాస్తవానికి నా స్టాండర్డ్ అది. బైబిల్ కాలేజీకి వెళ్ళేసరికి నా పరిస్థితి ఏంటంటే, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే 110 మంది ఉన్నారు. ఆ బైబిల్ కాలేజీలో నా ముందు కూర్చున్నంత నేను ఆఖరి బెంచ్లో ఉండేవాడిని. ముందున్న వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఒకళ్ళు అడుగుతున్నారు ఏమనంటే, మోషే దేహం ఏమైంది అంటున్నారు. నేను అనుకుంటున్నాను, నేను 5 కాండాలు బాగా క్షుణ్ణంగా చదివాను. 5 కాండాలు చదివి మారు మనసు పొందినవాడు నేను. నా జీవితం మార్చుకున్నాను. అయితే 5 కాండాల్లో మోషే చనిపోవడం గురించి లేదే, వీళ్ళు ఎలా అడుగుతున్నారు అంటున్నాను. వాళ్ళేమో సమాధానం చెప్తున్నారు. పైగా యోధా పత్రిక అంటున్నారు. యోధా పత్రిక మోషే గురించి కాండాల్లో ఉండాలి కదా, యోధా పత్రికలో ఉండటం అనుకున్నాను. ఇంకో ఆయన అంటాడు మెల్కీసెదెకు అంటాడు, ఈ హెబ్రీ పత్రిక అంటాడు. హెబ్రీ పత్రిక ఆది కాండంలో కదా మెల్కీసెదెకు ఉండేది అని చెప్పి వీళ్ళు అడిగేటువంటి విచిత్రమైనటువంటి ప్రశ్నలు నాకు ఎలా ఉండేయంటే ఆశ్చర్యం కలుగుతుంది అనుకునేవాడిని. అంటే అర్థం చేసుకోండి, అలాంటి ఏం తెలియని స్థాయిలో బైబిల్ కాలేజ్కి వెళ్ళానండి నేను. ఆ స్థాయిలో బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. బైబిల్ సరిగ్గా చదవటం కూడా రాదు, కానీ చదవాలని ఆశ. చదువుతుంటే సరిగ్గా ఎక్కువ తప్పులు పడుతుంటే ఒకసారి చెప్పారు, నెహెమ్యా సార్ అని. ఆయన అన్న మాట ఏంటంటే, పరంచేతి ఒక పని చేయి, ప్రతిరోజు ఉదయాన్నే లేచి బైబిల్ నీకు వినపడేలాగా పెద్దగా చదువు, బయటికి వెళ్ళన్నాడు. అలా చేయడం మొదలుపెట్టా. క్లాస్లో నేనే బైబిల్ చదువుతూ ఉండేవాడిని. తర్వాత బైబిల్ నేర్చుకోవాలి. ఆ బైబిల్ కాలేజీలో చదివినంతకాలం ఎలా చదివానంటే, బైబిల్లో ఎవరు ఎలాంటి ప్రశ్న ఎలా అడిగినా సమాధానం చెప్పగలిగే విధంగా నేను ఉండాలి. అర్థమైందండి? ఏమర్థమైంది చెప్పాలి. బైబిల్ గురించి ఎవరు ఎలాంటి ప్రశ్న ఏ విధంగా అడిగినా నేను సమాధానం చెప్పగలగాలి. అది అసాధ్యమైన పని. కానీ ఆ లక్ష్యం కలిగి బైబిల్ చదవడం మొదలుపెట్టాను నేను. చదివేవాడిని. తర్వాత మొదట 6 నెలల కాలం గడిచింది. సెకండ్ సెమిస్టర్ కల్లా నన్ను క్లాస్ లీడర్గా పెట్టారు. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక లీడర్ అవటం, ఫస్ట్ టైం. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, చెప్పాను మా క్లాస్ రూమ్లో అందరితో, టీచర్ రాకపోతే చాలు వెళ్ళిపోయి ముందుకెళ్ళి నిలబడేవాడిని. బైబిల్లో మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను సమాధానం చెప్తానేవాడిని.
నాకెంత తెలుసో నాకే తెలుసు, వాళ్ళు ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఈరోజు నేను మీకు చెప్పినటువంటి సత్యం ఆ రోజు ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళి నిలబడి అనేవాడిని, మీకు బైబిల్లో ఏ ప్రశ్న ఉన్నా కానీ నన్ను అడగండి, నేను మీకు సమాధానం చెప్తా అనేవాడిని. ఎందుకంటే నేను సమాధానం తెలుసని కాదు, నా ఉద్దేశం ఒకటే, ఆ ప్రశ్న రావడం గొప్ప విషయం. ప్రశ్న వస్తే దానికి సమాధానం పుస్తకాల్లో వెతికి కనుగొనవచ్చు. లైబ్రరీకి వెళ్ళి కూర్చుని పుస్తకాలు తీసి వాళ్ళు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న సమాధానం చెప్పి వాళ్ళని చెప్పి చూసేవాడిని. సరే వాళ్ళు ప్రశ్న అడిగారు అనుకోండి, ఓకే చూడండి ఒక ప్రశ్న అడిగాడు, దీనికి సమాధానం ఎవరైనా చెప్తారా అని చెప్పి అక్కడ నిలబడి ఎవరో ఒకరితో చెప్పించేవాడిని. ప్రశ్న వచ్చింది, సమాధానం వచ్చింది. మీ వల్ల కాదు, నాకు కూడా దీని మీద కొంచెం డౌట్ ఉంది, నేను రేపు చెప్తా అనేవాడిని టీచర్ లాగా. అని రాత్రికి లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు తీసుకుని అన్నీ చదివి రేపటికల్లా సమాధానం రాసుకెళ్ళేవాడిని. రాసుకుని వెళ్ళి నన్ను ఈ ప్రశ్న అడిగారు కదా, దానికి సమాధానం ఇదని చెప్పేవాడిని. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, అక్కడ నా స్థాయి ఇది. అందుకే నేను అంటాను, దేవుని సేవకులతో అంటాను, దేవుని సేవకు వచ్చేటప్పుడు ఏం తెలియకుండా వచ్చినా తప్పులేదు, కానీ తెలుసుకోకుండా నేర్చుకోకుండా సేవ చేస్తారంటే మాత్రం అది పాపం, తప్పు కాదు, పాపం. దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత విలువైన గ్రంథాన్ని నువ్వు చదవగలిగే భాషలో నీకు ఇస్తే నువ్వు లోకంలో అన్నీ చదువుతున్నావు, కానీ ఈ గ్రంథాన్ని చదవట్లేదని. ఎంత విచారకరమైన విషయం అంటే 100 మార్కులకి సంపాదించుకోవడం కోసం ఇంతకంటే చాలా పెద్ద పెద్ద పుస్తకాలని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని, అర్థం కాకపోతే మరలా అడిగి సందేహాలు తీర్చుకుని బాగా చదివి 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 ఎగ్జామ్ రాసి 100 మార్క్స్కి 90, 99, 95 మార్క్స్ తెచ్చుకోవడం కోసం ఒక టెక్స్ట్ బుక్ ఎంతో ప్రయాసపడి చదువుతున్నావు. నీ జీవితకాలం అంతటికి సరిపోయిన గ్రంథాన్ని దేవుడిచ్చినప్పుడు ఈ గ్రంథాన్ని మాత్రం చదవడానికి నీకు సమయం లేదండి. ఈ గ్రంథాన్ని నేర్చుకోవడానికి నీకు ఆసక్తి లేదు. దేవుని బిడ్డలారా, ఆది అపోస్తులు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నారండి. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన విలువైన మాట ఏంటంటే వారు తమను తాము దేవుని యొక్క వాక్య ధ్యానమునకు అప్పగించుకున్న వారు ఉన్నారండి. హల్లెలూయా. అపోస్తుల బోధ చూడండి ఒకసారి 42వ వచనము, వీరు అపోస్తుల బోధ ఎందునో సహవాసమందునో రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయటం ఎందునో ఎడతెగకి ఉండేది. ఏం చేశారు తెలుసా దేవుని బిడ్డలారా, ఈ 4 పనులు వారు ఎడతెగక ఆల్వేస్ ఎల్లప్పుడూ 4 పనులు చేసేవాళ్ళండి. అంటే అపోస్తులు బోధిస్తున్నారు, వీళ్ళేమో నేర్చుకుంటున్నారండి. అపోస్తులు బోధిస్తున్నారు, వీళ్ళేమో నేర్చుకుంటున్నారు. ఈరోజు మనం చేసే పని ఏంటంటే దేవుని వాక్యాన్ని నేర్చుకున్నటువంటి ఆసక్తి మనలో లేదు. ఆది అపోస్తులు చేసిన పని ఏంటంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి కలిగి వారి సమయాన్ని, వారి బలాన్ని, వారి యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని కొరకు ఇచ్చిన వారు ఉన్నారండి. ఆమేన్, హల్లెలూయా. అర్థం కానటువంటి భాషలో ఒక గ్రంథాన్ని దేవుడు నీ చేతిలో పెట్టలా, చదవగలిగే రీతిలో అర్థం చేసుకోండి. చాలామంది అంటారు ఏ పుస్తకం అర్థమవుతుంది కానీ బైబిల్ అర్థం కాదంటారు. అది తప్పు మాట, అది చాలా తప్పు. బైబిల్ మనకు అర్థమయ్యేటువంటి చాలా సరళమైన భాషలో రాయబడిందండి. నేను చెప్తున్నాను, నమ్మండి. ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ చదివేటువంటి స్థాయిలో బైబిల్ చదవటం మొదలుపెట్టాను. దేవుడు రోజు నాతో మాట్లాడేవాడు. రోజు ఇలా చదవాలని ఎవరు చెప్పలేదండి. ఇలా చదవాలని ఏ రోజు చెప్పలే. ఒకటే చూసేవాడిని, డాడీ కూర్చునేవాళ్ళు, ఒక కుర్చీ ఉంది, దానికి చేతులు ఉంటాయి, దాని మీద వాళ్ళు ప్లాంక్ పెట్టుకుని బైబిల్ పెట్టి డైరీ పెట్టి పుస్తకాలు పెట్టుకుని రకరకాల పెన్నులు పెట్టుకుని కూర్చుని చదువుతూ ఉండేవాళ్ళు. నేను కూడా బైబిల్ పెట్టుకున్నాను, నోట్బుక్ పెట్టుకున్నాను, చదువుతూ చిన్న ప్రార్థన చేసుకుని చదివి రాసి తర్వాత దేవుడు నాతో మాట్లాడిన దాని ప్రకారం ఒక తీర్మానం తీసుకు ప్రార్థన చేసేవాడిని. అది చిన్న చిన్న తీర్మానాలు ఒక గొప్ప మార్పుకి నాలో కారణమైనాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా నువ్వేం చేయలేవు. అర్థం చేసుకోండి. ఆది సంఘము కేవలము ప్రార్థనకు మాత్రమే సమయం ఇవ్వాల, నో, ఆరాధనకు మాత్రమే సమయం ఇవ్వాల. కొంతమంది అనుకుంటారు, ఓ ఆరాధన 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 అంటారు. ఆరాధన మాత్రమే కాదండి, ప్రధానమైనది వాక్యం. దేవుని విధానం ఏంటి? వీరు అపోస్తుల బోధ బైబిల్ గ్రంథం అంతట్లో మీకు చూపిస్తాను.
అపోస్తులు చేసినటువంటి ప్రధానమైన పని ఏంటంటే వాక్యాన్ని బోధించడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే సంఘంలో ఉన్నటువంటి వారు కూడా వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకు అసలు వాక్యానికి ఇంత ప్రథమ స్థానం ఇవ్వాలంటే 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయండి. ఆ 2 కారణాలు చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని బిడ్డలారా చూడండి, రక్షణ పొందావు, నువ్వు రక్షణలో ఎదగాలంటే మళ్ళా చాలా రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం ఈ మాట చెప్పానండి. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా రక్షణ పొందినటువంటి వారి రక్షణ సరి అయినది, స్థిరమైందండి. జాగ్రత్త వింటున్నారు, ఈ మాట వినండి ప్లీజ్. మారు మనసు పొంది రక్షణ పొందడం చూడండి. వాక్యము ఎవరైతే విని రక్షణ పొందుతారో వారి రక్షణ సరి అయినది, స్థిరమైంది. వారి మార్పు కూడా స్థిరమైంది. అలాగే రక్షణ పొందాలి. అందుకే తిమోతితో పౌలు రాసిన మాటలు ఏమన్నాడు ఆయన? రక్షణార్థమైన జ్ఞానము కలిగించినటువంటి లేఖనాలను బాల్యము నుంచి నువ్వు ఎరుగుదువు. గడిచినటువంటి ఆదివారం మనం చూసాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు. దేవుని బిడ్డలా చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము. యేసయ్యనందు ఎలాంటి విశ్వాసం ఉంచాలి, ఎలా యేసయ్యను నమ్మాలి, యేసయ్యను ఎందుకు నమ్మాలి, వీటన్నిటిని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి శక్తి కలిగింది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అర్థం చేసుకోండి, దేవుని వాక్యాన్ని చదవకుండా నువ్వు రక్షణ పొందటం కానీ రక్షణలో ఎదగటం కానీ అసాధ్యమైన పని అండి, అసాధ్యమైన పని. అంటే మనిషి జీవితంలో రక్షణ పొందడానికి, అంటే రక్షణార్థమైన జ్ఞానం మనకు కలగడానికి దేవుని వాక్యం కావాలి. రక్షణ పొందిన తర్వాత రక్షణలో ఎదుగు నిమిత్తమై దేవుని యొక్క వాక్యం కావాలి. అందుకే ఆది అపోస్తులు చేసిన పని ఏంటంటే పిల్లలకు వాక్యాన్ని ఆహారంగా పెట్టారని. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. మీకు పుట్టినటువంటి పిల్లలకి ఏం పెడతారు? మీరు మాంసం తిన్నా వాళ్ళకి పాలు ఇస్తారు. మీరు ములక్కాయలు, మీకు ఇష్టమైనటువంటి సాంబారు మసాలాలతో తిన్నా, బిర్యానీ తిన్నా, దమ్ బిర్యానీ తిన్నా వాళ్ళకి పాలే ఇస్తారు. ఎందుకంటే వారు ఎదగాలి, వారు జీర్ణం చేసుకోవాలి. దేని బిడ్డలారా అలాగే రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేది దేవుని యొక్క వాక్యం అయితే అదే దేవుని వాక్యము రక్షణలో ఎదిగేలాగా చేస్తుంది. అంటే ఇక్కడ సింపుల్ ఒక స్టేట్మెంట్ చేయొచ్చు, నీకు ఎంతగా వాక్యాన్ని నువ్వు ఎరిగి ఉంటావో అంతగా నువ్వు పరిపక్వత చెందుతావు. హల్లెలూయా. అంతగా ఎదుగుతావు. మనము పసిపిల్లల్లాగా ఉండం. పసిపిల్లలు పాలు తాగుతారు. నేను అందుకే అనేక సార్లు చెప్తూ ఉండేవాడిని డాడీ ఉన్నప్పుడు. ఏమంటారు, ఆధ్యాత్మిక జీవితంలో దశల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక యవన ప్రాయంగా వచ్చిన వాడు ఆకలేస్తుందని చెప్పి బ్యాగ్లో చేపెట్టాడు. ఏం తీస్తున్నాడు అని చూస్తే అందులోంచి ఒక బాటిల్ తీసి మూత తీసి తాగడం మొదలుపెట్టాడు. వాటర్ కాదు, పాలు. ఏమంటారు? పాలు తాగుతున్నాడు ఏంటిడు అంటారు. అవునా కదా? ఎదిగిన వాడు అంటే అర్థం చేసుకోండి, బలమైన ఆహారం అది. పాలు అనేది రక్షణలో మొదటి స్థాయి. తర్వాత బలమైన ఆహారం అని రకరకాలుగా చిన్నగా అన్నీ అలవాటు చేస్తాం. పుల్లటి అలవాటు చేస్తాం. పుల్లటి ముందు నోట్లో పెట్టగానే పిల్లలు ఏం చేస్తారు? ఏంటి ఆయన నోటు తెరుస్తారు అంటారు. ఒక క్షణం అయిన తర్వాత వాళ్ళకి సెన్స్ వస్తుంది ఏమనంటే పుల్లగా ఉందండి. ఎందుకంటే
ఆ రుచులన్నీ అప్పుడే చూస్తూ ఉంటారు. అలాగే రక్షణలో మనం ఏమవ్వాలంటే, ఎదగాలి అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి పాలను అపేక్షించాలి. హల్లెలూయా. రక్షణ అనేది, రక్షణలో ఒక ఆధ్యాత్మిక పరిపక్వతను నీకు తీసుకొచ్చేది ఏదంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి నీ జీవితంలో చోటు ఇవ్వకుండా నువ్వు పరిపక్వతను చూడటం అసాధ్యం. పుట్టినటువంటి చిన్న పిల్లలు, పసిపిల్లలు ఉన్నారు, పాకుతారు, చిన్న చిన్నగా తప్పుడు అడుగులు వేస్తారు, చిన్న చిన్నగా నడుస్తూ ఉంటారు, చిన్న చిన్నగా పరిగెడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. యవ్వన ప్రాయంగా వచ్చిన తర్వాత ఒక వ్యక్తి పరిపక్వత చెందాడు అని ఎలా చెప్పగలం? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఘాటైన మాట రాశారండి. చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము ఆఖరి 11వ వచనం చూడండి. అందరూ బైబిల్ తీయండి. మీ బైబిల్లో అండర్లైన్ చేస్తుందా? అది లేకపోతే చేయాలి. బైబిల్లో దయచేసి అండర్లైన్ చేయండి. మీరు నోట్స్లో రాసుకోపోయిన పర్వాలా, ముందు అండర్లైన్ చేయండి. మీ దగ్గర పెన్ను కూడా లేదనుకుంటా. ఒక 20 పెన్నులు కొనుక్కొచ్చి ఇక్కడ పెడతాను. నా ఆశ ఏమీ లేదు, మీరు బైబిల్ తీస్తే ఆ వచనం కనపడాలంటే అండర్లైన్ చేస్తేనే కనపడద్దు. దయచేసి అండర్లైన్ చేద్దాం. నేను చెప్పిన భాగాలు మాత్రం చేయండి, మొత్తం గీతలు గీమాకండి. ఎస్, నేను చదువుతాను, తర్వాత చెప్తాను, అప్పుడు రాద్దాం. ఇందును గూర్చి 11వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచడం కష్టం. పౌలు క్షమించండి, హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, నేను మీకు చెప్పాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు వినడానికి మందులుగా ఉన్నారు, నేర్చుకునగలిగే సామర్థ్యాన్ని కలిగి మీరు లేరు, కాబట్టి నేను విశదపరచడం లేదు అంటున్నాడు. తర్వాత 12వ వచనాన్ని అండర్లైన్ చేద్దాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగువారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. దేని బిడ్డ చూసారా? కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే టీచర్తో సమానంగా ఉండాలి, ఇంకొకరు బోధించేవారు ఉండాలి. కాలాన్ని బట్టి నువ్వు రక్షణ పొందినటువంటి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయింది, ఆ కాలాన్ని బట్టి చూస్తే నువ్వు అనేక మందికి బోధించే వ్యక్తిగా ఉండాలి. కనీసం నీ భార్యకో, నీ భర్తకో, నీ పిల్లలకో, లేదా నీ తోటి దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, మనం ఇలా చేయాలి, మనం ఇలా ఉండాలి అని వారికి బోధించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కానీ ఆ స్థితిలో ఎంతమంది ఉన్నారండి? దేవుని యొక్క వాక్యాన్ని బోధించే బాధ్యత, ప్లీజ్ అండర్స్టాండ్, పాస్టర్ది మాత్రమే కాదండి. అంటే వాక్యాన్ని బోధించే బాధ్యత అనేది సంఘములో చాలామందికి ఉంది. వృద్ధులైనటువంటి స్త్రీలు, వృద్ధులైనటువంటి పురుషులు ఏం చేయాలి తెలుసండి? యవన పురుషులకు, యవన స్త్రీలకు వాక్యాన్ని బోధించాలి. తీతు పత్రికలో ఆ మాటను చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము. దేని బిడ్డారా, దీని విషయమై మీరు కానీ మనసు పెట్టకపోతే నేను చెప్పగలిగే మాట ఒకటే, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏ మాట చెప్పాడో ఆ మాట మీ విషయంలో సత్యం అవుతుంది. తీతు పత్రిక 2వ అధ్యాయానికి ఆల్రెడీ ఒకసారి తీతు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న వ్యక్తులను గురించి మనం అధ్యయనం చేశాం. 2వ అధ్యాయంలో చూస్తే వృద్ధులు, మితానుభావం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనంలో లోపం లేని వారై ఉండవలను. అలాగే వృద్ధ స్త్రీలు కొండెకతులను, మిగిలిన మద్యపానాశక్తులై ఉండక ప్రవర్తన భయభక్తులు గలవారై ఉండి దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలను తమ భర్తలకు లోబడి తమ భర్తలను, పిల్లలను, శిశువులను ప్రేమించి వారిని స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకున్న వారును, మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని బోధించుము. తీతుతో పౌలు చెప్తున్నాడు ఏమనంటే, సంఘంలో ఉన్నటువంటి వృద్ధ పురుషులకు,
వృద్ధ స్త్రీలకు నువ్వు బోధించాలి. ఏమనంటే వారు యవన పురుషులకు యవన స్త్రీలకు బోధించాలని నువ్వు వీళ్ళకు బోధించంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేని బిడ్డలారా, ఆదివారం వాక్యం చెప్పడం కాపురి పని అయితే, బోధకుని పని అయితే, మీ పని ప్రతిరోజు కూడా మీరు నోరు తెరిస్తే జ్ఞానోపదేశం మీ నోట్లోంచి రావాలి. బోధించేవారికి ఒక తల్లిగా నువ్వు ఉండాలి, ఒక తండ్రిగా నువ్వు ఉండాలి. వృద్ధులైన వారుగా సంఘంలో నువ్వు రక్షణ పొంది ఎంతకాలం అయిందంటే, కాలాన్ని బట్టి చూస్తే నువ్వు ఉపదేశించేవానిగా అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం మాత్రమే కాదు, ఇది చాలా ఏమంటారు స్వల్పమైన పని అండి. అత్యధికమైన పని ఎక్కడ ఉందంటే మీరు మీతో ఉన్నటువంటి యవ్వనులకు వాక్యాన్ని బోధించడం చాలా అవసరమండి. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు ఆ విషయంలో ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, గాడ్లీ మ్యాన్. ఎందుకంటే చాలా విజయవంతమైన దైవజనుడు అండి. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, అది నాతో అయినా సంఘంలో ఉన్న మీతో అయినా, ఎప్పుడు కూడా వాక్యానికి విరుద్ధమైనది ఏ రోజు ఆయన మాట్లాడలేదండి. ఎక్కడ చేయమని అనరు. ఒకవేళ వాక్య విరుద్ధమైనది అయితే కనుక అది పిచ్చి పని, తప్పు, అది వాక్యానుసారమైనది కాదు అని చెప్పి నిర్మోహమాటంగా చెప్తారండి, సాఫ్ట్గానే. దేని బిడ్డలారా, మనము వాక్యాన్ని అలా నేర్చుకోవాలి. ఆమేన్. ఎలా నేర్చుకోవాలి చెప్పాలి. ఎలా నేర్చుకోవాలి? నేను ఇతరులకు ఉపదేశించే విధంగా నేర్చుకోవాలి. ఈ తీతు బదులు ఈ మాట అండర్లైన్ చేయండి. ఏ మాట అండర్లైన్ చేస్తారు? మంచి ఉపదేశము చేయవారునై ఉండవలెనని అనే మాట రాయండి. అది ఎవరి గురించి తెలుసా? మీ గురించే. మంచి ఉపదేశం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే వాక్యాన్ని అంతగా నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆదివారం గంట వినడమే కష్టం. ఒకవేళ నేను గంట చెప్దామని నిలబడతాను, ఆ గంట బాగా అయిపోతుంది, గంట అయిపోతుంది, ఎవరో వస్తారు, మళ్ళీ వాళ్ళ కోసం చెప్తాను ఒక 10 నిమిషాలు, మళ్ళీ ఆఖరిలో ఇంకో వాళ్ళు ఎవరు వస్తారు, వాళ్ళ కోసం 10 నిమిషాలు చెప్తాను. అలా నా గంట చెబుదాం అనుకున్న నా వాక్యాన్ని గంటన్నర నడిపించేది ఎవరు? మీరే, నేను కాదండి. అది నడిపించేది మీరే. దేని బిడ్డలారా, వాక్యాన్ని మనం ఎలా వినాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా అధ్యయనం చేయాలి అంటే ఇంకొకళ్ళకి మంచి ఉపదేశాన్ని చేసే విధంగా అవ్వాలి. ఉపదేశము చేయగలిగిన వారు ఎవరు అంటే, మరలా తిరిగి హెబ్రీ పత్రిక 2 ఒకసారి హెబ్రీ పత్రిక వెళ్దాం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. అక్కడ 13, 14 వచనాలు చదువుతున్నాను చూడండి. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గాని నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. దేవుని యొక్క నీతి వాక్యముల విషయమై అనుభవాన్ని కలిగిన వారుగా మనం ఉండాలి. ఆమేన్. తర్వాత 14 వచనం చూడండి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. దేని బిడ్డలారా, వయసు వచ్చిన వారు ఎలా ఉన్నారంట? అభ్యాసము చేత మేలేదో కీడేదో వారు వివేచించే సాధనములను చేయబడిన జ్ఞానేంద్రియాలను కలిగి ఉన్నారు. నువ్వెంతగా ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత చెందుతావో అంతగా నీ జీవితంలో ఏది మేలో ఏది కీడో నువ్వు వివేచన కలిగి ఉంటావు. మెచ్యూరిటీ అంటే ఏంటి తెలుసండి? కొంతమంది అంటారు, పిల్లలు పెరిగారు కానీ వీళ్ళకి ఇంకా ఎవరు రాలేదు, ఎప్పుడు వస్తావు, ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందా అంటారు. అవునా కదండి? పిల్లలు పెద్ద అవుతున్నారు, వయసుగా అయితే పెరుగుతున్నారు, వయసు పెరుగుతుంది, ఆ శారీరక ఆకారం పెరుగుతున్నారు, కానీ వారికి ఆ మానసిక పరిపక్వత రావట్లా. ఏది మంచో ఏది చెడో, ఎక్కడ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో, ఎవరితో ఎలా ఉండాలో తెలియనటువంటి వివేచన లేనటువంటి స్థితిలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారు? ఇంకా పరిపక్వత చెందలేదు అంటారు. మానసిక పరిపక్వత, ఆధ్యాత్మిక పరిపక్వత అనేది కేవలము వాక్యం వల్ల మాత్రమే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి నీ జీవితంలో ఎంత చోటిస్తున్నావు? వాక్యానికి నీ జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నావు? ఎంతగా నేర్చుకుంటే అంతగా దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఎంత నేర్చుకునే కొలది నువ్వు పరిపక్వత కలిగి ఉంటావు.
మంచి చెడులను వివేచిస్తావు. క్రొత్తగా రక్షణ పొందిన వాని వలె పడిపోయేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండవు, స్థిరమైన వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే నువ్వు వాక్యం చేత పెంచబడుతున్నావు, బలమైన ఆహారంతో. దేని బిడ్డలారా, అందుకే నేను యవనస్తులతో మాట్లాడితే ఈ మాట చెప్తాను. ప్రత్యేకంగా ఎవరైనా మెచ్యూర్ ఫంక్షన్ పెట్టుకుంటే ఆ వాళ్ళకి చెప్పే మాట ఇది. దాంట్లో మెచ్యూర్ ఫంక్షన్ కానీ లేదా పంచల ఫంక్షన్ కానీ పెట్టుకుంటే చెప్పే మాట ఏంటంటే, చిన్నపిల్లలకి ఎప్పుడు ఏదో ఒక రోగం వస్తుంది. వాతావరణం మారిందంటే చాలు ఇక్కడ ఇది నేను ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది. ఈలోపు సార్ ఒక ఆయనతో మాట్లాడుతున్నారు. వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ పిల్లలు దగ్గుతున్నారు. 2 పిల్లలు పుట్టారు. దేవుడు వాడికి 2 పిల్లల్ని ఇచ్చాడు. మహారాష్ట్రలో ఉంటాడు తమ్ముడు పాస్టర్ గారు. 2 పిల్లలు దగ్గుతున్నారు. ముందు దగ్గు మొదలు పెట్టగానే అనిపించింది ప్రభాకర్ వాళ్ళ ఇంట్లో పిల్లలు బాగాలేదనుకుంటా అనుకున్నా. కంగు 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 అంటున్నారు వాళ్ళు. నాకు అనిపించింది పాపం పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు దగ్గలేక. పట్టుకు దగ్గుతారు చూడండి, దగ్గలేక ఇంకా ఆ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే పసిపిల్లలు రోగం పడుతూనే ఉంటారు. అలా రోగం పాలవుతానంట. అప్పుడప్పుడు రోగం వస్తూ ఉంటుంది, జ్వరం వస్తుంది, ఆవిరేచనాలు, అత్యున్నది అరగదు, ఊరిని తేడా చేస్తూ ఉంటుంది. అందుకే అంటాను, పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ, యవనస్తులకి పాప నిరోధక శక్తి తక్కువ. యవన ప్రాయంకి వచ్చిన తర్వాత పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. పిల్లల వరకు బాగానే ఉన్నాడు, మా పిల్లలు చిన్నప్పుడు చాలా ఉండాలంటారు. చిన్నప్పుడు బుద్ధి బాగుండేది కానీ శరీరం బాగుండేది కాదు. యవన ప్రాయంకి వచ్చిన తర్వాత శరీరం బాగుంటుంది కానీ బుద్ధి బాగోదు, ఆలోచన చెడ్డగా ఉంటాయి, తిరగబడుతూ ఉంటారు, ఎదురు చెప్తూ ఉంటారు, చూపులు మారుతూ ఉంటాయి, అన్ని రహస్యమైన పాపాలు చేస్తూ ఉంటారు. పాపాన్ని తేలిగ్గా నిరోధించలేరు, రెసిస్ట్ చేయలేరు. నేను ఈ పాపం చేయను, నేను ఇలా చేయను అని అనలేరు. యవన ప్రాయంకి వచ్చిన తర్వాత యవనస్తులకు ఏం తక్కువ? పాప నిరోధక శక్తి తక్కువ. అందుకని దావీదు ఒకవేళ పాపం ఎక్కువ చేయాలనిపిస్తున్నారు, ఏం చేయాలి? ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటారు కొంతమంది. అది పిచ్చి భక్తులు చెప్పేటువంటి మాట. ప్రార్థన ఎక్కువ చేయడం వల్ల నువ్వు పాపం చేయకుండా ఉండవు. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవటం వల్ల పాపం చేయకుండా ఉంటావు. వాక్యం అనేది, అందుకే దావీదన్న మాట చదువుదాం. నా మాట ఎందుకు, రండి 119వ కీర్తన గ్రంథం వద్దాం, చూడండి ఒకసారి. యవనస్తులకి చాలా అవసరం. ఏం అవసరం చెప్పాలి? వాక్యం అవసరం అండి. రండి 119వ కీర్తన 9వ వచనం చదవండి. చూడండి, యవనస్తులు చదువుతారు ఒకసారి. యవనులారా ఉన్నారా? చదవాలి, పెద్దగా చదవండి ఒకళ్ళు. ఈ యవనస్తులకు ఒక పెద్ద సమస్య. వీళ్ళని ఇంగ్లీష్ మీడియంలో వేసాం, తెలుగు బైబిల్ చదవలేరు. పాపం చదివినా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం పర్లేదు, చదవండి. యవనస్తులు ఎవరైనా చదవాలి గట్టిగా. 9వ వచనం, 119వ కీర్తన 9వ వచనం. మీరు చదివితే ఓకే, నేను పేరు చెప్తా, లేకపోతే చదవండి త్వరగా. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? చాలండి, జాతి వినండి. ప్రశ్న ఇది. యవన కాలంలో పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? యవనులు దేని చేత వారి నడతను శుద్ధిపరచుకుంటారు? అర్థం చేసుకోండి. యవ్వన కాలంలో దేవుని వాక్యం నన్ను ఎంతో కాపాడిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదండి. వాక్యాన్ని గురించి అయితే నేను మాట్లాడే ప్రతిదీ నా జీవితంలో నన్ను అనుభవించి రుచి చూసే మీతో మాట్లాడుతున్నాను. పాపాన్ని ఎంతగా రుచి చూశానో ఆ పాప బంధకాల నుంచి విడిపించింది, పాపంలో పడకుండా నన్ను కాపాడింది, పాప నిరోధక శక్తిని పెంచింది, నా నడతను దేవునికి ఇష్టమైన విధంగా బ్రతకాలనే విధంగా ఒక ప్రేరణను కలిగించింది కూడా దేవుని యొక్క వాక్యమే. ఇక్కడ రాయబడిన మాట, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు. యవనస్తులు నడక రకరకాలుగా ఉంటాయి అంట, రకరకాలుగా ఉంటాయి. తెలవంది ఏముంది, యవనస్తులు చేసే పనులు, ఆలోచనలన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, అన్నీ ప్రయోగాలు చేయాలనుకుంటారు, అన్నీ ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. అయితే ఆ నడతను శుద్ధిగా ఉంచుకోవాలి, పవిత్రమైనదిగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? చాలా కష్టం ఇది.
దేవుని యొక్క వాక్యంలో ఉంది, యవనస్తులు తప్పక తొట్టిల్తారు. యవన ప్రాయంలో నేను తొట్టిల్లలేదు, నేను చాలా హోలీ అంటే నీ అంత దొంగ ఎవరు లేరంటాను నేను. అంటే నువ్వు నేరుగా శారీరకంగా పాపం చేసిన వ్యక్తివి కాకపోవచ్చు, కానీ నీ ఆలోచనలో రహస్యమైనటువంటి తలంపుల్లో పాపం చేసిన వ్యక్తే. దేనికి వాక్యం చెప్తున్న మాట, యవనులు తప్పక తొట్టిల్తారు. దట్స్ ఆల్. నువ్వు యవనస్తుడు అయితే చాలు, తప్పకుండా పడిపోతావు. పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ నడతలు శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. చూడండి, జాతి ఉంది. ఏం చేయాలి యవన కాలంలో అంటే, ఈ వాక్యాన్ని పట్టుకోవాలి. అర్థం చేసుకోండి, వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యమును బట్టి ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నేను వేసే నడక వాక్యానుసారంగా ఉందా? నా ఆలోచన వాక్యానుసారంగా ఉందా? నా ఉద్దేశాలు వాక్యానుసారంగా ఉందా? నా అన్నదమ్ములతో నేను ప్రవర్తించే విధానం వాక్యానుసారంగా ఉందా? లేదా నా తల్లిదండ్రులకు నేను లోబడే విధానం వాక్యానుసారంగా ఉందా? లేదా నా స్నేహితులతో నేను కలిగి ఉన్నటువంటి ఆ రిలేషన్స్ అనేవి వాక్యానుసారంగా పరిశుద్ధంగా ఉన్నాయా అని చెప్పి వాక్యముతో జాగ్రత్తగా చూసుకోవాలి. యవనస్తులకు ఎక్కువ పోటీ ఎలా ఉంటుందంటే, పక్కన వాళ్ళతో పోలికలు ఉంటాయి. చూడు మమ్మీ, నాకు పిచ్చి మొబైల్ ఇచ్చావు, వాళ్ళ దగ్గర ఎంత మొబైల్ అని చూడు, నా మొహం కొట్టేసినట్టు అవుతుంది అంటారు. మన సండే స్కూల్ యవనస్తులు ఒక బాబు ఉన్నాడు, బీటెక్ చదువుతున్నాడు. స్కూల్ కాదు కాలేజీకి వెళ్తా ఒక మంచి మొబైల్ తీసుకెళ్ళేవాడు. ఆ టైంలో అందరూ కాలేజీకి వెళ్ళేవాళ్ళంతా ఆండ్రాయిడ్ మొబైల్ పెద్ద పెద్దవి తీసుకెళ్తే కాస్ట్లీ, ఈయన మాత్రం కీప్యాడ్ మొబైల్ తీసుకెళ్ళేవాడు. అదే పెద్ద ఇంటర్నేషనల్ మొబైల్. ఉన్నాడు ఒక యవనస్తుడు, ఆయన ఒక ఆయన అట్లా ఇంజనీరింగ్ చదివినంతకాలం అదే ఫోను. అప్పుడప్పుడు మధ్యలో అనేవాడు, మా క్లాస్లో అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి మొబైల్స్ వాడుతున్నారు, నేను ఒక్కడిని కీబోర్డ్ వాడాలంటే. ఒకవేళ ఏమన్నా ఫోన్ చేస్తే దాని మోగే రింగ్ టోన్ కూడా ఎలా ఉంటుంది? నోకియా ట్రైన్ 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 అంటుంది. అప్పుడు అందరూ ఏం చేస్తారంటే వెంటనే ఇన్వైపు చూస్తూ ఉంటారు, ఎందుకని? మోగింది నోకియా మొబైల్ రా అని, ఇంటర్నేషనల్ ఫోన్ వచ్చిందని. అందుకే ఆ టైంలో ఏం చేసేవాళ్ళు, కొత్తగా ఆండ్రాయిడ్ వచ్చినప్పుడు ఈ పౌచ్లో ఆ చిన్న ఫోన్ పెట్టి వాడుతూ ఉండేవాళ్ళు. చూస్తారు పెద్ద ఫోను ట్రైన్ 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 నోకియా రింగ్ ఇవ్వగానే ఇక్కడ చూస్తే ఏమో అందరు నవ్వుతూ ఉంటారు. అదొక షార్టు. దేని బిడ్డలారా, యవనస్తులు చేసే పనులన్నీ ఇతర పక్కన వాళ్ళతో పోల్చుకోవడమే. నెక్స్ట్ క్రిస్మస్కి నేను చెప్పిన మీ క్రిస్మస్కి మీరు అడగపోతే అడగండి, అంటే కొత్త ఏమంటారు లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటో నాకు కరెక్ట్గా తెలీదు. ఆ వచ్చే ట్రెండ్ ఏదైతే ఉందో మీరు టీవీలో చూస్తారు, లేకపోతే ఎక్కడో చూస్తారు మీ ఫ్రెండ్స్ దగ్గర, నాకు క్రిస్మస్కి అదే కావాలంటారు. ఆలోచనలు మనం దేంతో చూసుకుంటున్నాం? మన పక్కన వాళ్ళతో చూస్తున్నాం, మీ ఫ్రెండ్తో చూస్తారు, మీ క్లాస్మేట్తో చూస్తున్నారు. నీ నడత సరిగ్గా ఉండాలంటే వాక్యంతో చూసుకో. ఇంకా నువ్వు మమ్మీ డాడీ అంటావేంటావు? నువ్వు చిన్నపిల్లలాగా అస్సలు నీ మమ్మీ డాడీ లెక్క పెట్టిన అంటాడు ఒకడు. వాడెంత వేస్ట్ ఫెలోనో నీకు తెలీదు. వాడిని చూసి నువ్వు అనుకుంటే ఏమనంటే వాడు పెద్ద హీరోలాగా ఫీల్ అవుతుంటే నువ్వు కూడా అనుకుంటావు, అయితే నీ మమ్మీ డాడీ నేను కూడా ఎన్న అనుకుంటావు, ఎదురేస్తావు. దానివల్ల నీ తల్లిదండ్రులు బాధపడతారు తప్పించి నువ్వు సాధించేది ఏమీ లేదు. నువ్వు పోల్చుకోవాల్సింది మంచోడితో పోల్చుకోవాలి. చదువుకుంటున్నారు, ఎవరితో పోల్చుకోవాలి? నీకు 20 మార్కులు వచ్చినాయి అనుకోండి, క్లాస్లో 15 మార్కులు వచ్చినాడు ఇంకొకడు ఉన్నాడు అంటే 100కి 25 కాదు నేను చెప్పింది. 15 వచ్చినవాడితో చూస్తే 7 కంటే నేను బెటర్ అనుకుంటావు. నువ్వు పోల్చుకోవాల్సింది ఆడితో కాదు, 100కి 90 వచ్చినవాడితో పోల్చుకోవాలి. అప్పుడు చదువుతాం. మంచి దాంతో పోల్చుకోవాలి. ఈ రోజున యవనస్తుల యొక్క పరిస్థితి దారుణంగా ఉండే కారణం ఏంటంటే వారి జీవితంలో వాక్యం లేకపోవటమేనండి. దేవుని కృప నా తండ్రి నా కళ్ళ ముందు ఉంచిన ఒక మాదిరి నా కళ్ళ ముందండి. అర్థం చేసుకోండి. మీకు తెలిసిన పాస్టర్ గారు, ప్రార్థన చేసే పాస్టర్ గారే మీకు తెలుసు, లేదా ఈ చర్చ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉదయం పూట చూస్తే వాళ్ళకి తెలిసి ఏంటంటే ఆయన ఉదయాన్నే లేవగానే కూర్చుని వాక్యం చదువుకునేవాళ్ళు, ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటూ కూర్చునేవాళ్ళు. వాక్యం చదువుకుని 8:30 ఆ టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పటి వరకు వాక్యం చదివేవాళ్ళు. అర్థం చేసుకోండి. వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చిన తండ్రి నా తండ్రి.
ఆయన మాదిరి నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే, ఆయనలాగా నేను కూడా బైబిల్ పట్టు కూర్చుంటే ఆ బైబిల్ నాతో మాట్లాడడం మొదలుపెట్టి మారు మనసు పొందడం మొదలుపెట్టాను. దేవుని బిడ్డలారా, మనం పోల్చుకోవాల్సింది మన స్నేహితులతో కాదు. నా క్లాస్లో అనేక మంది సినిమాలకు వెళ్ళేవాడు, నేను వెళ్ళేవాడిని కాదు. ఎందుకని? నేను వెళ్ళిన సమయం ఉంది, కానీ ఎప్పుడైతే వాక్యం చదవడం మొదలుపెట్టానో, నా జీవితంలో కొన్ని తీర్మానాలు తీసుకున్నానో, ఆ తీర్మానం ప్రకారం నా జీవితం మార్చుకున్న తర్వాత సినిమా హాల్ తొక్కలేదండి, గుమ్మం తొక్కలా. తీర్మానం తీసుకోవాలి. దేంతో పోల్చుకోవాలి? నా నడత సరిగ్గా ఉండాలి, నా తండ్రిని నేను సంతోషపెట్టాలి, నా తల్లి నన్ను బట్టి సంతోషించాలంటే చేయాల్సిన పని ఏంటంటే, యవనస్తులుగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యానుసారాన్ని ఎవరైతే వాక్యాన్ని చదువుతారో వారి నడత ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతంగా ఉంటుందండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట అదేమని, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. తర్వాత క్రింద ఇంకా చూస్తే ఉంది 10వ వచనంలో చదవండి యవనస్తులు ఒకళ్ళు. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. జాతి వినండి, చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారం తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ పిల్లలకి ఎలాంటిదో దేవుని ఆజ్ఞ దేవుని పిల్లలమైన మనకు అలాంటిదండి. దేవుని యొక్క ఆజ్ఞలు మనం విడిచి తిరగకూడదు. దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మన ఆలోచనలు ఉండకూడదు, మన యొక్క ఉద్దేశాలు ఉండకూడదు, మన జీవితం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని రోజు చదవాలి. ఇంకా క్రింద అద్భుతమైన మాట ఉంది, ఇంకా అద్భుతమైన మాట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. మొట్టమొదటిగా ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. కీర్తనగాడు చెప్తున్నాడు వాక్యాన్ని గురించి. ఏమనంటే, యవనులు దేని చేత దాన్ని తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే, మొట్టమొదటిగా వాక్యము చేత నడతను చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. రెండో, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నీ ఆజ్ఞలో నేను విడిచి అటు ఇటు పోకుండా నన్ను కాపాడమని అడుగుతున్నాడు. మూడోది ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో వాక్యం ఉండాలంటే వాక్యాన్ని నువ్వు చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యానికి రోజు స్థానం ఇవ్వాలి, వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. అర్థం చేసుకోండి, నువ్వు నేర్చుకున్నటువంటి అనేకమైన సబ్జెక్టులు ఉన్నాయి. అవన్నీ నీ జీవితంలో రకరకాలుగా నువ్వు అభివృద్ధి చెందడానికి, మార్క్స్ పొందడానికి, ఉద్యోగం పొందడానికి, ర్యాంక్ పొందడానికి సహాయం చేస్తుంది. కానీ ఈ దేవుని యొక్క వాక్యం అనేది నీ జీవితాన్ని అద్భుతమైనదిగా, అనేక మందికి మాదిరికరమైనదిగా, వ్యక్తిగతంగా నువ్వు పాపంలో పడకుండా వాక్యం నిన్ను కాపాడుద్దండి. కొంతమంది పిచ్చి భక్తులు అనుకుంటారు ఏమనంటే, ఎప్పుడు ప్రార్థన చేస్తే పాపం చేయకుండా ఉంటారు. నో, అది తప్పు మాట. బైబిల్ కాలేజ్లో నేను నేర్చుకున్న ఈ స్టేట్మెంట్ ఒకటి ఏమనంటే, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. కరెక్ట్గా చెప్పానా? నేను బైబిల్ కాలేజీలో విన్నాను, ఒక ప్రసంగం చేస్తే అన్నీ నేర్చుకోవాలని ఎవరైతే చెప్తే అది రాసుకునేవాడిని. నేను చాలా చోట్ల చెప్పాను, వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నాకు అర్థమైంది ఏమనంటే, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడం తప్పు మాట. వాక్యానుసారంగా జీవించేవాడు పాపం చేయలేడు. ఆమేన్. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే, నీ నడత సరిగ్గా ఉండాలంటే, నీ జీవితము పరిపక్వత చెందాలంటే నువ్వు వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆది సంఘము వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చింది. దేవుడు సంఘాన్ని కోరుకుంటుంది ఏంటంటే, సంఘానికి వచ్చినప్పుడు సేవకుడిగా మీకు వాక్యాన్ని బోధించే వ్యక్తిగా నేను ఉండాలి. ఒక మంచి వాక్యాన్ని మీకు బోధించాలి. మీరు ఎలా ఉండాలో నేను బోధించాలి. అలాగే మీరు కూడా ఎలా ఉండాలంటే, వాక్యాన్ని నేర్చుకుని దాన్ని మీ పిల్లలకు, మీ కుటుంబానికి, మీ తోటి విశ్వాసులకు ఉపదేశించేవారుగా మీరు ఉండాలి. అలాని కేవలము ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే అనుకుంటే కనుక దేవుడు ఏం చేసేవాడంటే, పాస్టర్ గారికి మాత్రమే బైబిల్ ఇచ్చేవాడు, మీ చేతికి బైబిల్ వచ్చేది కాదు. ఈరోజు మీ చేతిలో బైబిల్ ఉందంటే కారణం ఏంటంటే, ఎందుకు కారణం? ఆ గ్రంథాన్ని దేవుడు మీరు చదవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ గ్రంథం యొక్క ఆలోచనలు మీలో ఉండాలి, ఆ వాక్యం మీలోకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, మీరు అండర్లైన్ చేయడానికి ఆలోచిస్తున్నారు 10 రకాలుగా. రేపు వచ్చే ఆదివారం చూస్తాను మీలో ఎంతమంది పెన్ను తీసుకొస్తారు.
తీసుకురాలేదనుకోండి, నేను ఒక 100 పెన్నులు కొనుక్కొచ్చి ఇక్కడ పెడతాను, వచ్చిన నష్టమే లేదు. కావాలంటే నోట్బుక్స్ కూడా తెచ్చి పెడతాను, మీరు బాగా చదువుకోవటమే నాకు కావాలి. ఆమేన్. ఏం చేస్తారు? వచ్చే వారం మీరు తెచ్చుకుంటారా, నన్ను తెచ్చిమ్మంటారా? నేను ఆలోచించే రకం కాదండి, మీకు తెలుసు ఆల్రెడీ. డిస్కవరీ బైబిల్ స్టడీకి ప్రథమ స్థానం ఇచ్చి దానికి కావాల్సినవి తీసుకొచ్చి నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టాను దానికి. మై ఓన్ మనీ, చర్చ్ మనీ కూడా కాదు దానికి ఖర్చు పెట్టింది నేను. ఎందుకంటే నా ఆశ ఒకటే, దేవుని యొక్క వాక్యంలో మీరు వేరుపారటం దేవుని యొక్క ఆశ. మీరు ఎంతగా బలమైన ఆహారం, ఎంతగా వాక్యాన్ని నేర్చుకుంటారో మంచి చెడులను వివేచించే జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో వచనం నేను స్పష్టంగా చూపిస్తాను చూడండి. కొలసీ పత్రిక 2 ఒకసారి. చాలా శ్రేష్టమైన మాట అండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను చూడండి. బైబిల్ అండర్లైన్ చేద్దాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, యేసయ్యను మనం అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపడచ్చు. దేని బిడ్డలారా, నేర్చుకుంటే నువ్వు స్థిరపడతావు. స్థిరపడాలి అంటే నువ్వు నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని చదవండి, వినండి. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఆడియో బైబిల్ ఎక్కడుంది? జాగ్రత్తగా అట్టపెట్టెలో పెట్టి, కవర్లో పెట్టి, అట్టపెట్టెలో పెట్టి బీరువాలో పెట్టారు. ఎందుకంటే దాని 250 రూపాయలు పెట్టో 350 పెట్టో కొన్నారు కాబట్టి. ప్రియ భక్తులారా, ఆ బైబిల్ తీయండి, దాన్ని వినండి. రోజు కూర్చుని కొద్ది నిమిషాలు ప్రశాంతంగా వాక్యాన్ని వినండి. అన్నీ పక్కన పెట్టి, పనులు పక్కన పెట్టి. ఈ పనులు జీవితకాలం ఉంటాయి. నిన్ను అరగదీసేసే ఈ పనులే, నీకు నెమ్మది లేకుండా చేసే ఈ పనులే. నెమ్మదినిచ్చే దేవుని వాక్యాన్ని కొంతసేపు ఏమిద్దాం? మన చెవులను, మన హృదయాన్ని ఇద్దాం. హల్లెలూయా. వచ్చే వారం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? కొంచెం బైబిల్ తీయండి. ఏ బైబిలు? చదవగలిగితే ఈ బైబిలు, చదవలేకపోతే ఆడియో బైబిల్. ఉన్నాయా? ఎవరికైనా ఇచ్చారా? అబ్బా, వాటిని ఎవరికి ఇవ్వరు, ఎందుకంటే మీరు కొన్నారు, అందుకే మీతో కొనిపించాను. దేని బిడ్డలారా, ఇక్కడ రాబడిన మాట ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. నువ్వు ఎంతగా నేర్చుకుంటావో అంతగా విశ్వాసంలో స్థిరపడతావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఎందును విస్తరించుచు ఆయన యందు నడుచుకున్నది. నేర్చుకున్న ప్రకారము విశ్వాసంలో వర్ధిల్లుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నడుచుకోవాలి. నడక ఎక్కడి నుంచి వచ్చిందంటే నేర్చుకున్న దానిలోంచి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడిందండి, దాన్ని చాలా భయంకరంగా ట్రోల్ చేశారనుకోండి. కానీ ఆ రాసిన పాటలో మంచి భావం ఉంది, అవునా కదా? పాట మంచి భావం. ఏం మారింది? చక్కటి భావం. నా నడక మారింది, నా స్టైల్ మారింది. కానీ పాడిన విధానం కొంచెం ఏమంటారు, కొంచెం తేడాగా అనిపించి దాన్ని రకరకాలుగా హాస్యాస్పదంగా విమర్శనాత్మకంగా చేసిన వారు ఉన్నారు. స్టైలు మారింది, నా నడక మారింది. వాస్తవం, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే మన స్టైల్ మారుతుంది, మన నడక మారుతుందండి. నిజం, ఆ సహోదరి చెప్పింది చాలా విలువైన మాట. దేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి నీలో ఎంత చోటు ఇస్తావో అంతగా నీ నడక మారుతుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నీ పిల్లలు ఎంతగా దేవుని యొక్క వాక్యానికి చోటిస్తారో అంతగా నీకు విధేయులు అవుతారు. ఎంతగా వాక్యానికి చోటిస్తారో నేను అదే ప్రార్థన చేస్తున్నాను. నాలో అయ్యా ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చి ఈ వాక్యం నాలో పనిచేసేలాగా చేసి ఒక సేవకుడిగా నన్ను ఎలా మార్చావు ఈ వాక్యం ద్వారా, అలాంటి అనుభవంలోనికి నా పిల్లల్ని నడిపించయ్యా అని నేను అడుగుతానండి. నా పిల్లల గురించి అడిగేదని ఉందంటే అదొక్కటే నేను అడుగుతాను, మిగతా అన్నీ దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇంకా క్రిందకి వెళ్దాం. చూడండి, అక్కడ
8వ వచనంలో ఉంది, ఆయనను అనుసరింపక, ఆయనను అంటే యేసయ్య బోధను అనుసరింపకుండా మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏం చేయాలంట? కొంతమంది ఏం చేస్తారు, ఈ లోక సంబంధమైన విధానాల వైపు మనల్ని త్రిప్పి మనల్ని తీసుకుపోతూ ఉంటారండి. చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎప్పుడు కూడా నేను వాక్యానుసారంగా ఉండాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, 4 మాటలు విందాం, 4 మాటలు నేను నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, 4 మాటలు నేర్చుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భార్య తన భర్తను అంటుంది, ఏమండి మీరు చర్చికి వెళ్ళండి, మన చర్చిలో మీటింగ్స్ జరుగుతున్నాయి, మన సభలు జరుగుతున్నాయి, కనీసం ఒక్కరోజున మీరు మీటింగ్కి వెళ్ళి కనీసం ఒక 4 మాటలు నేర్చుకురండి అని చెప్పేసి అంది. ఆ భార్య పోరు పడలేక ఆ భర్త నిదానంగా బయలుదేరి వెళ్ళాడు. 4 మాటలు నేర్చుకున్నాడు. మొట్టమొదటి మాట, వచ్చారా, రండి అని నేర్చుకున్నాడు. అది ఒక మాట నేర్చుకున్నాడు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు. 2వ మాట, కూర్చోండి అంటున్నాడు. అక్కడే కూర్చోండి అంటున్నాడు. 3వ మాట మర్చిపోయాను నేను, వెళ్ళిపోకండి రండి అని చెప్పేసి ఆయన 3వ మాట నేర్చుకున్నాడు. 3 మాటలు నేర్చుకున్నాడండి. తీరా వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్ళి వచ్చాడు, మీటింగ్ వేసారు, చాలా లేట్ అయింది. భార్య పోరు పడలేకి వెళ్ళి 3 మాటలు నేర్చుకొచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత భార్య అడుగుతుంది, చెప్పండి అంటే ఒకటి చెప్తున్నాడు. ఏమనంటే, మొట్టమొదటిగా రండి అంటున్నాడు. అదే సమయానికి దొంగలు వస్తున్నారు ఆ ఇంట్లోకి. దొంగలు అనుకున్నారు, ఊరినైనో మనం రావటం చూసినట్టున్నారు, పైగా రండి అంటున్నారని వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోబోతున్నారు. అక్కడే కూర్చోండి అంటున్నాడు. 2వ మాట, అక్కడే కూర్చోండి అంటున్నాడు. దొంగల మై గుడ్నెస్, అంటే మనం కూర్చోవడం కూడా ఇక్కడ కనపడుతున్నట్టుంది, కొంత మంచిది కాదని చెప్పేసి వెళ్ళిపోతుంది. అయ్యో వెళ్ళిపోకండి అంటున్నారు. బాబోయ్ అని చెప్పేసి నేను పెట్టలేదా నేర్చుకున్న 3 మాటలు అలా ఉపయోగపడి ఆ రోజుకి. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే ఆ 3 మాటలు, ఆ 4 మాటలు ఎలా అవుతాయి, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాయి అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక చోటు ఉంది, ఇంకొక వచనాన్ని కూడా చూపిస్తాను, దయచేసి చూడండి. చాలా విలువైనటువంటి ఒక భావం అక్కడ ఉందండి. లోక పాఠాన్ని మనం అనుసరించకూడదు, యేసయ్య విధానాన్ని, యేసు ప్రభు వారి బోధన మనం అనుసరించాలి. కాబట్టి ఇక్కడ ఇది నీలో ఆధ్యాత్మిక పరిపక్వతను తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక పరిపక్వత అనేది నువ్వెంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంతగా ఉపవాసం ఉంటున్నావు, ఎంతగా పరిచర్య చేస్తున్నావు, రక్షణ పొంది ఎంతకాలమైంది, దానిలో లేదండి. ప్లీజ్ అండర్స్టాండ్, దయచేసి అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి, నేను అందుకే చెప్తాను, నేను మీతో కాదు దేవుని సేవకులతో నీ మాట చెప్తానండి. ఒక వ్యక్తి చాలా ఆత్మీయంగా ప్రార్థన చేస్తుంటే వెంటనే అయితే ఒక్క నిమిషం ఏం చెప్తున్నాను. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, బాగా చాలా ఆత్మీయంగా కనిపిస్తున్నాడు, నేను చూసి సంతోషపడతాను. కానీ వెంటనే అక్కడి నుంచి అతను ఆరాగా చూస్తూ ఉంటా, ఇతను ఎలా ఉన్నాడు, ఇతని ఆలోచన ఎలా ఉంది, ఎక్కడైనా తప్పు చేయమని ప్రేరేపిస్తున్నాడా, లేదా తప్పండి నేను అది చేయను, మనం అలా చేయకూడదు అంటున్నాడా, వాక్యానుసారమైన జీవితం ఉందో లేదో చూస్తాను. అప్పుడు ఆ వ్యక్తి ఎవరు తెలుసండి, నిజంగా భక్తుడండి. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని సేవకులు, మీతో కాదు, మీకు చెప్పటమే నేను ఇంత సూటిగా చెప్తున్నానంటే సేవకులకి ఇంకా చాలా సూటిగా చెప్తాను, ఏమాత్రం సందేహం లేకుండా. ఒకవేళ కేవలం ప్రార్థనే భక్తి అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు.
కేవలం ప్రార్థన చేసే వాళ్ళని చూసి కేవలం ప్రార్థన మాత్రమే చేస్తూ వాక్యానుసారంగా జీవించినటువంటి వారిని చూసి భక్తులన్నీ భ్రమపడవద్దు. వారు ఎప్పటికీ భక్తులు కాదండి. వాక్యానుసారంగా జీవించే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి భక్తుడు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అతడు దేవునికి ఇష్టమైన విధంగా ఉంటాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దని, రుచి చూడవద్దని, ముట్టవద్దని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. దేని బిడ్డలారా, లోక పాఠాలు ఉన్నాయి. మీరు క్రీస్తుతో కూడా లోకపాఠముల యొక్క మూలపాఠముల విషయమై మృతి చెందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషులు కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనుషులు ఏమంటారు? మనకు చాలా ఆచారాలు ఉన్నాయండి. అర్థం చేసుకోండి, మన ఆనందపేటలో చూసిన ఆచారాలు కనీసం మా బంధువులందరూ పూజలు చేసుకుంటారండి. చాలా భక్తిపరులు మా బంధువులు, చాలా భక్తిపరులు. వాళ్ళలో నేను చూడలేదండి ఆచారాలు. అన్ని ఆచారాలు నేను ఇక్కడ ఆనందపేటలో చూశాను. నేను అనుకుంటాను, వీళ్ళు భక్తి చేస్తున్నారా లేదా అన్ని ఆచారాలు ఆచరిస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. దేవుని స్తోత్రం. ఆ విషయంలో మా బంధువులు ఎవరూ మమ్మల్ని బలవంత పెట్టరండి. అర్థం చేసుకోండి, మా బంధువులు ఎవ్వరూ కూడా ఆ ఆచారాలను, ఆ పట్టింపులను, ఆ విధానాలను వాళ్ళు అంటారు, మీకు అవి ఉండవు కదా అంటారు. ఒకటే మాట, నేను ఒకటే అంటాను, మాకు ఏం పట్టింపులు ఉండవు, ఆ పద్ధతులు ఏమి మాకు లేవు, ఆ విధానాలు ఏమీ లేవు. వాళ్ళే అంటారు ఏమనంటే, మీకు ఎట్లాగా ఆ విధానాలు ఉండగా పెట్టుకొని పర్లేదులే అంటారు. ఒక కార్యక్రమం ఒకరోజు అన్నాం, నేను చెప్పాను కదా, మా పెళ్లి రోజు ఎప్పుడు? నవంబర్ 8వ తారీఖు, వచ్చే నెల. హల్లెలూయా. అయితే పెళ్లి రోజు పెట్టాలి. ఎలా పెడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అమ్మాయి పేరు ఇది, మా అబ్బాయి పేరు ఇది, ఒక చక్రం ఏంటి అంటారు. ఆయన ఒక చక్రం వేసి ఒక డేట్ పెడతాడు. ఆ డేట్ మీరు పెళ్లి పెట్టుకుంటారు. మా పెళ్ళికి చక్రాలు ఎవరు వేయలేదండి, మేమే నిర్ణయించుకున్నాం. ఏ రోజు పెడదాం? ఓకే, 1 నవంబర్లో పెట్టుకుందాం. ఓకే, ఏ నెల? నవంబర్ నెల. ఏ తారీఖుని పెడదాం? 7వ తారీఖు వరకు మాకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అందుకే భోంచేరు మా వాళ్ళందరూ. ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కాబట్టి కష్టం వ్రతాల్లో. 8వ తారీఖు పెట్టుకుందాం. 7వ తారీఖు తర్వాత పెట్టుకుందాం, ఎప్పుడైనా పర్లా. అయితే ఫైన్, అక్కడి నుంచి మొదలు పెట్టాం. సోమవారం అమ్మో ఆరాధన అవుద్ది, ముందు రోజు ఆదివారం ఆరాధన అలసిపోతాం, కష్టం, అన్ని ఏర్పాట్లు చేయలేం. మంగళవారం పెట్టుకుందామా? మాకు ప్రార్థన ఉందన్నారు. అయితే బుధవారం పెట్టుకుందాం అన్నారు. బుధవారం మాకు ప్రార్థన ఉందన్నాం. గురువారం ఖాళీ. శుక్రవారం మాకు శిలువ ధ్యానం, మీకు శిలువ ధ్యానం. శనివారం అమ్మో ఆదివారం మళ్ళీ కష్టం అవుతుంది. ఏ రోజు పెట్టుకుందాం? గురువారం పెట్టుకుందాం. ఫినిష్. ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది మాకు? మా అనుకూలతే మాకు ముహూర్తం. ఎందుకంటే ప్రతిరోజు శుభదినం. దేవుడు ఆశీర్వదించి 24 గంటల ఆశీర్వాదకరమైన రోజు నీకు ఇస్తే, ఇది మంచి సమయం కాదు, ఇది మంచి రోజు కాదు, ముహూర్తం కాదు, అది కాదు, ఇది కాదు అంట అన్నిటినీ దేవుడు మంచివన్న వాటిని మనం తిరస్కరించి లోక విధానాన్ని అనుసరిస్తే ఎట్లా? గురువారం పెట్టుకున్నాం. కారణం ఏంటంటే వ్రతాలు కాకుండా, ఆదివారం కాకుండా ఇన్ని రకాలుగా చూసి మా ప్రార్థన పరిచర్య కావటం కాకూడదు. అంటే అర్థం చేసుకోండి, లోక విధానాలు పాటించడం అనేది నేను అంగీకరించు. దేవుని పిల్లలుగా అది నీ మెచ్యూరిటీ లెవెల్. నువ్వెంత పరిపక్వత చెందుతావో, క్రీస్తు బోధకి ఎంతగా నీలో స్థానం ఇస్తావో, నీ జీవితంలో దేవుని యొక్క దైవ నియమాన్ని నువ్వు పాటిస్తావు, దైవ నియమాన్ని నువ్వు అనుసరిస్తావు, దైవ నియమమే ప్రధానమైనదిగా నువ్వు పాటిస్తావు. హల్లెలూయా. కాబట్టి రోజు వాక్యం చదవండి. ఆమేన్. ఆధ్యాత్మిక పరిపక్వత మీకు కావాలి అంటే నేను నిశ్చయంగా చెప్తున్నాను, దేవుడు సంఘాన్ని ఇచ్చిన కారణము వాక్యాన్ని బోధించడానికి, మీరు నేర్చుకోవటానికి. నేర్చుకోవాలి, ఇక్కడ నేర్చుకోవాలి, ఇంటికి వెళ్ళి కూడా వాక్యాన్ని చదవాలి, రోజు వాక్యాన్ని చదివి నేర్చుకోవాలి, రోజు వాక్యాన్ని చదవాలి. రోజు వాక్యంలోంచి కొన్ని నియమాలు, నేను ఇలా ఉండాలి,
దేవుడు నాతో మాట్లాడే, నన్ను ఎలా ఉండమంటావు, నన్ను ఏం చేయమంటావు, నా ఆలోచన ఎలా సరి చేసుకోమంటావు, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఈరోజు అని ప్రార్థన చేసుకుని క్రమంగా వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళండి. దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆది సంఘపు విశ్వాసులు పరిపక్వత కలిగి ఉండడానికి ప్రధానమైన కారణం వారు వాక్యం చేత బోధించబడ్డారు. వాక్యాన్ని వారు నేర్చుకునేవారు ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే మంచి చెడులను వివేచించగలిగేటువంటి వివేచనను కలిగి బలమైన ఆహారాన్ని తినగలిగే వారుగా ఉన్నారు. హల్లెలూయా. చాలామంది బలమైన ఆహారం అంటే ఏమనుకుంటారంటే మర్మాలు, ఒక పదం చూపించి దానికి గ్రీక్ పదం అది, ఈ పదం అది, దాని అర్థం ఇది, ఇది అసలు ఒక పదంలోంచి వాక్యం చెప్పాడండి, ఏం చెప్పాడు, అసలు గంట చెప్పాడంటాడు. అలాంటి వాళ్ళందరూ సిలువేయాలంట నేను. ఎస్, నువ్వు దేవుని వాక్యం చెప్పు. ఒక పదం తీసుకుని నీ భావాలను రుత్తావు ఎందుకు అక్కడ? మీ అబ్బాయి నీకు ఉత్తరం రాశాడు, ఉత్తరం మొత్తం చదివి సారాంశం తీసుకుంటారా? ఉత్తరంలో ఒక మాట పట్టుకుని ఓకే లోతుగా చదువుకుంటూ వెళ్ళి ఏదేదో ఊహించుకుంటారా? ఉత్తరం మొత్తం చదివి సారాంశం తీసుకుంటాం. పరిశుద్ధ గ్రంథం అనేది కొన్ని పదాలు కాదు, కొన్ని మర్మాలు కాదు. అవేంటంటే అన్నీ చక్కగా రాయబడినాయి, నియమాలు ఉన్నాయి. ఆ నియమాన్ని పాటించిన వ్యక్తులు ఉన్నారు, పాటించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణలు రాయబడిన బైబిల్లో. చక్కగా ఆ నియమం చదువు, ఆ నియమాన్ని పాటించిన వ్యక్తుల ఉదాహరణ చూడు, అలా ఉండు, నువ్వు కూడా అలా దీవించబడతావు. ఆ నియమాన్ని పాటించకుండా తన ఇష్టానుసారం చేసుకున్న వ్యక్తిని చూడు, అమ్మో నేను ఇలా అవ్వకూడదు అనుకో. గడిచినటువంటి పోయిన శనివారం జైశ్వరన్ సార్ ఇక్కడే ఉన్నారు, ఇద్దరం కలిసి నందిగామ వెళ్ళాం. ఆయన వాక్యం చెప్తూ ఆయన ఎక్కువసేపు మాట్లాడారు, జస్ట్ ఒక అరగంట మాట్లాడారు. అందులో ఆయన ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఎవరైనా ఒక తప్పు చేస్తే సహజంగా మనుషులు చేసే పని ఏంటంటే తప్పు చేశాడని అందరూ వేలు పెట్టి చూపి తిరస్కరిస్తారు. ఆయన అన్న మాట ఏంటంటే, అలా ఎవరైనా తప్పు చేస్తా కనబడితే, అయ్యా ఆ స్థితిలో నేను రాకుండా ఉన్నట్లు నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను. నేను అలా అడుగుతానండి, నేను అదే అడిగేవాడిని. అలాంటి స్థితి నాకు రాకూడదు ప్రభువా అనుకుంటా. ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడనుకోండి, అతనిలాగా ఉండాలని అందరూ ఆశపడతారు, నేను అదే ఆశపడతాను. మన జీవితం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చి ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించాలి. ఆమేన్. వాక్యాన్ని ఎంతగా నేర్చుకుంటావో అంతగా నీలో ఆధ్యాత్మిక పరిపక్వత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా రోజు వాక్యాన్ని చదవండి, కుటుంబంలో ప్రోత్సహించుకోండి, ప్రేరేపించండి. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు, ఈరోజు దేవుడు నాతో ఈ విషయం మాట్లాడాడు, నీతో ఏం మాట్లాడాడు. ఫోన్ చేసి మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకుంటారు, చాలామంది గురించి మాట్లాడుకుంటారు. దేవుని గురించి ఒక 4 మాటలు మాట్లాడుకుంటే మేలు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? అవునా కదా? ఎస్ సార్ నో? ఫోన్ చేసి మాట్లాడితే లోకమంతా మాట్లాడుకోకుండా మీరు ఉంటారా? అవి అవ్వకుండా మన అవదాసం ముందు మనకు ముద్ద దిగదు. అవన్నీ వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి పరిస్థితులు. దేవుని యొక్క వాక్యాన్ని గురించి 4 మాటలు. నేను రాత్రి వాక్యం చదువుతున్నాను, దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నిజంగా నేను మొన్న మధ్య ఇలా అనుకుంటున్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడి నేను రాత్రి వాక్యం ద్వారా సరిచేశాడు. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా మారాలనుకుంటున్నాను అనే మాట ప్రక్కన వాళ్ళకి చెప్పండి. అది నువ్వు దీవించబడ్డావు, అది ఎదుటి వాళ్ళకి దీవెన. అదే సమయంలో నువ్వు నీ యొక్క ఏ రకంగా నువ్వు సరిచేయబడ్డావో చెప్పావు కాబట్టి ఆ తప్పు మరలా చేయకుండా వాక్యం నిన్ను ఆ వాక్యంలో స్థిరపరుస్తుంది. హల్లెలూయా. వాక్యానికి మన జీవితంలో విలువైన స్థానం ఇద్దాం. ఆమేన్. వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయమాకండి. ప్లీజ్ డోంట్ ప్రే వితౌట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయవద్దు. వాక్యాన్ని దినమంతా ధ్యానం చేసుకుంటూ ఉండండి, నెమరు వేసుకుంటూ ఉండండి. ఉన్న సమస్యలు, బాధలు, వాళ్ళెలా అన్నారు, వాళ్ళెలా, వీళ్ళెలా, ఈ లోకమంతా ఇంతే. బ్రతికినంతకాలం ఈ పోరాటాలు ఉంటాయి. వాటిని మీ బుర్రలో పెట్టుకుని
డ్ర డ్ర గిర్ర 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 అని ఏం చేయదు, దాటిని గ్రైండర్లో వేసి తిప్పినట్టుగా బుర్రలో పెట్టుకుని హృదయంలో పెట్టుకుని ఓ తిప్పుతా ఇదవ్వద్దు. దేవుని వాక్యాన్ని స్పిన్ అవ్వనివ్వండి మీలో. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన కృప నిజం నేను చెప్తాను. ఎంతగా వాక్యానికి విలువిచ్చి వాక్యానికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇస్తావో అంతగా దేవుడు నేను ఉన్నతంగా ఉంచుతాడు. హల్లెలూయా. ఆది సంఘములో వాక్యం అపోస్తులు బోధిస్తూనే ఉన్నారు, శిష్యులు నేర్చుకుంటూనే ఉన్నారు, వాళ్ళు నేర్పుతూ ఉన్నారు. నా ఆశ, నేను చెప్పిన ఒక మాట కొద్ది రోజుల క్రితం అన్నాను, అదేంటంటే భవిష్యత్తులో పరిచర్లో చాలా మార్పులు రావాలని చెప్పాను, వస్తాయని చెప్పాను. అందులో ప్రధానమైన మార్పు ఏంటంటే, నా మాట జాగ్రత్తగా అందరూ వినండి, మీరు మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు, మీ తోటి దేవుని పిల్లలకు వాక్యాన్ని బోధించేవారుగా మీరు ఉండాలి. ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన అవసరం లేదు. దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు. ఉదాహరణ ఇందాక చెప్పాను కదా, ఉదయాన్నే ఈరోజు వాక్యం చదువుతున్నాను, ఎలా ఉన్నావు, వెనక కవర్లో ఓకే బాగున్నారా, అందరూ బాగున్నారు, ఇంట్లో బాగున్నారా, ఫైన్, ఏమంటున్నా అయితే నాకి మర్చిపోయి నీకు మాట చెప్పాలి. అసలు నిన్న రాత్రి నేను అనుకున్నాను, నేను కొంచెం ఈ బాధలో ఉన్నాను, ఉదయం వాక్యం చదువుతుంటే దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడాడు, నాలో చాలా ఆదరణ కలిగింది, నేను చాలా ధైర్యపరచబడ్డాను అని చెప్పే వ్యక్తి ఎవరైనా ఉంటే, ఒకవేళ ఆ వ్యక్తి నువ్వే అయితే నువ్వు పరిపక్వత కలిగిన వ్యక్తివి. దేవుడు తన సంఘంలో మనం అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు బేతేలుకి ఇంకా లెటర్ రాయలా. ఆ లెటర్ రాస్తే మిమ్మల్ని బట్టే రాస్తాడు, ఏది రాసినా. దేవుడు రాసే పత్రికలు రాయాలి. భవిష్యత్తులో ఆయన రాకడలోపు ఒక పత్రిక వస్తుంది ఇక్కడికి. ఆమేన్. బేతేల్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము అని చెప్పి, మీరు వాక్యమును బాగా నేర్చుకునేవారై వాక్యానుసారంగా జీవించేవారినై మంచి ఉపదేశము చేయవారినై ఉన్నారు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాన్ని దేవుడు బేతేలకి ఇచ్చునుగాక. ఆమేన్. తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఉన్నతమైన మీ ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప సంఘమును ప్రభువా మీరు ఏర్పాటు చేసి ఈ సంఘము ద్వారా ఎంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని మీరు మాకు నేర్పుతున్నందుకే నీకు వందనాలు. పరిశుద్ధ దేవుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును ఎరగక జీవితం అంధకారముగా, వాక్యం ఎరగక మనుషుల ఆచారాలను అనుసరిస్తూ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యానికి జీవితంలో చోటివ్వక అనేక మంది ఆత్మలో పరిపక్వత లేని వారుగా, పసిపిల్లలుగా ఉంటున్న వారుగా ఉన్నారు ప్రభువా. ఆ స్థితిలోంచి నన్ను లేవనెత్తండి దేవా. నా జీవితంలో నేను పరిపక్వత పొందిన స్థానానికి నన్ను తీసుకురండి అయ్యా. ఆధ్యాత్మిక పరిపక్వత నాకు దయచేయండి. నీ వాక్యమును నేర్చుకుంటూ నీ ఉపదేశమును, మంచి ఉపదేశమును అనేకులకు చేసే కృప నాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, నీ ఉద్దేశములన్నీ నా ద్వారా నెరవేరును గాక అని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కృపను బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఇంత గొప్ప జీవవాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నా జీవితాన్ని మార్చుకున్నావు దేవా. అలాంటి కార్యాన్ని నా పిల్లలలో జరగాలని నేను చూస్తున్నాను, నా కుటుంబంలో. అలాగే నా తండ్రి, నీ కుటుంబంలో కూడా, నీ పిల్లల్లో కూడా నేను అలాంటి కార్యం జరగాలని చూస్తున్నానయ్యా. సహాయం దయచేయండి దేవా. ప్రతి బిడ్డ ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారముగా నడుచుకుంటానికి కావాల్సిన కృప చిన్నలకు, యవనులకు, పెద్దలకు అందరికీ దయచేయండి ప్రభువా. విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి అయ్యా. పరిశుద్ధాత్మదేవుడా, మీరు మాట్లాడుచున్నారయ్యా. ఆది అపోస్తుల బోధకు తమను తాము అప్పగించుకుని వారి జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి ఉన్నతముగా నీ కొరకు బ్రతికారు కదా. ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉన్నారు. అలాంటి పరిపక్వత మా అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక చిన్న సలహా, ఎవరైతే ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉండాలని ఆశపడతారో వారు ఒక బైబిల్, ఒక నోట్బుక్, ఒక పెన్ను దగ్గర పెట్టుకోండి. రోజు డేట్ వేయండి, చదవండి, రాయండి. ఒకవేళ ఒకరోజు ఏదైనా చదవలేకపోయారు, పనిలో, ప్రయాణాల్లో, బాగోకో
2 రోజులు చదవాలా, 3 రోజులు చదవాలా, లేకపోతే ఒక వారం చదవాలా, వచ్చి నష్టం లేదు. రీస్టార్ట్, మరలా తిరిగి వచ్చే వారంలో ప్రారంభించండి. ఆమేన్. నీ ఆధ్యాత్మిక ఎదుగుదల నీ చేతిలోనే ఉంది. మరలా చెప్తున్నాను, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వారి యొక్క విద్యా అభివృద్ధి అనేది మీ పిల్లల చేతిలోనే ఉంది. బోధించే టీచర్ కొంతవరకే, దాని ప్రకారం వారు ఎక్సర్సైజ్ చేసి హోంవర్క్ చేసి చదువుకొని సిద్ధపడినప్పుడు వారు ఉన్నతమైన మార్క్స్ సంపాదిస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానికి అంత విలువైన స్థానం ఇద్దాం. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎప్పుడు వాక్యం విన్నా, ఎప్పుడు బైబిల్ చదివినా, ఎప్పుడు బైబిల్ తీసుకున్నా, బైబిల్తో పాటుగా ఒక చిన్న నోట్బుక్ కూడా పెట్టుకోండి. ఒకవేళ మీరు కొనలేనంటే నాకు చెప్పండి, లేదా నేను తెచ్చుకొని ఇక్కడ పెడతాను, వచ్చి నష్టమే లేదు. తీసుకోండి, ఓకేనా? మీరే అట్టేసుకోండి. కొన్ని పెన్నులు కూడా పెడతాను. చేద్దామా? ఎంతమంది నాకు నోట్బుక్ కావాలంటున్నారు? ఎస్, ఎంతమంది? మీరు తెచ్చుకుంటారు, నన్ను ఇమ్మంటారు. అలా అని పెద్ద పెద్ద లాంగ్ నోట్బుక్స్ పెట్టకండి. పెట్టారనుకోండి, అది మీ బ్యాగ్లో పట్టదు కాబట్టి ఇంట్లో పెట్టేసి వస్తారు. అది ఎలా ఉండాలంటే బైబిల్ సైజే ఉండాలి. బైబిల్తో పాటల పుస్తకం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని? అందుకే పాటల పుస్తకం ఆ సైజులో పెట్టారు. ఎస్, ఓకేనా? వచ్చే వారం కాదు, రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే బైబిల్కి ఒక నోట్బుక్ పెట్టండి. సరేనా? అందరూ చేస్తారా చేయరా? నేను స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు నోట్బుక్ తెమ్మంటే అందరూ తెచ్చేవాళ్ళు. అది ఇక్కడ సాగట్లేదు నాకు. మీ పిల్లల పుస్తకాల కోసం వేల రూపాయలు స్కూల్లో ఖర్చు పెడతారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే స్కూల్లో ఇచ్చిన పుస్తకాలు తీసుకోవాలంటారు. అక్కడైతే తీసుకుంటారు, ఎన్ని వేలైనా కొంటారు. వేలొద్దు, ఇక్కడ 100 రూపాయలు ఎక్కువ. వచ్చే వారం నుంచి నోట్బుక్తో చర్చికి రావాలి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాటు పాడుచు కానుకలు పట్టుకుందాం. హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలోనా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలోనా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. మండే ఆజ్ఞల్లెరా దేవా,
ప్రవహించుమా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లె నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమై వివరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లె నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లె నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవారా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లె నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లె నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లె నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలెల్లె నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతూ ఏదైనా నేను వింటే మంచిది అనుకున్నప్పుడు ఆయన నాతో చెప్పేవాడు, చూడు ఇది 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 ఒకసారి చదువుతా విను అని చదివి చూసావా దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో అని చెప్పి అక్కడ టిక్ పెడతారండి. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, మన పిల్లలకు నేర్పించడం. మీ పిల్లలకు పాఠాలు నేర్పడానికి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. వాక్యాన్ని నేర్పడానికి మీరు నేర్పాలి. మీ పిల్లలకి ఏది అవసరమో వాళ్ళ అవసరాన్ని బట్టి వాక్యం చెప్పాలి. ఆమేన్. అలాంటి కృప దేవుడు ఇవ్వాలి, ఇస్తాడు. దేవుడు ఇస్తాడు మీరు ప్రయత్నిస్తే. ఆమేన్. దేవుడు తప్పకుండా ఇస్తాడు. చాలా విలువైందండి, ప్రయత్నం చేయండి. సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారా? సాక్ష్యం చెప్పేవారు?
దేవుని నామానికి స్తోత్రాలు. నా ఆత్మీయ తల్లిదండ్రులకి, ఆత్మీయ సంఘంకి అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం మా బాబు గురించి చెప్పాను, అందరిని ప్రార్థన చేయమని. జ్వరంతో ఉన్నాడని దేవుడు ఆ సాయంత్రం కల్లా సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. మంచి ఆరోగ్యంతో కాలేజీకి వెళ్తాను కూడా దేవుడు కృప ఇచ్చాడు. ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. మరొక సాక్ష్యం ఏంటంటే, పిల్లలకి ఫోన్ తీసుకున్నాడు వాళ్ళ డాడీ ఒకటి. అది తీసుకోవడానికి కూడా దేవుడు సహాయం అందించాడు. అందులో బట్టి దేవాది దేవునికి వందనాలు. ఆ ఫోను వాళ్ళ చదువుల వారికి మంచిగా వాడుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మొదటిగా దేవాది దేవునికి నా నిండు వందనాలు. ఆత్మీయ తల్లికి, ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు. చేరుకుడి వచ్చిన సంఘానికి నా ప్రియ శుభములు. నా సాక్ష్యం ఏంటంటే, రెండవ శనివారం 12వ తారీఖున
చాలా చక్కగా జరిగిందని చెప్పాలి నా లెక్క ప్రకారం. ఎందుకంటే మరుసటి రోజు నుంచి అయితే ఒక వాతావరణం అంతా తుఫాన్ వాతావరణం ఉంది. ఆ రోజు వరకు చాలా దేవుడు మంచి వాతావరణం ఇచ్చి చక్కగా జరిగించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. అలాగే ఎంతో సహకారులుగా నిలబడినటువంటి సంఘాన్ని బట్టి కూడా నేను చాలా అభినందిస్తున్నాను. అందరూ కాకపోవచ్చు కానీ చాలా వరకు చాలామంది ఎవరెవరు ఏ రకంగా నిలబడగలరో, ఏదైతే చేయగలరో వారు నిలబడి చేశారు. దాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన అభినందనలు, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక చిన్న ప్రకటన చేయడానికి కూడా ఇష్టపడుతున్నాను. సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్తే మంచిదా, బాధలో ఉన్న ఇంటికి వెళ్తే మంచిదా? అదే గుర్తుంచుకోండి. జీవితకాలంలో ఎవరింటికి ఏ రోజు బాధ వస్తుందో చెప్పలేం. కాబట్టి సంతోషంగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళకపోయినా పెద్ద కష్టం కాదు. కానీ బాధలో ఉన్నప్పుడు వెళ్ళటం, ఆదరించడం, ధైర్యపరచడం, నిలబడి మాట్లాడటం, లేదా వెళ్ళలేని పక్షంలో కనీసం ఫోన్ అన్న చేసి మాట్లాడటం, మీకోసం ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండడని చెప్పి చెప్పటం అనేది గొప్ప ఓదార్పండి. ఎందుకంటే అది పొందిన వాళ్ళకే అర్థమవుతుంది. నా మటుకు నాకు చాలా తెలుసు ఆ విషయంగా. ఎన్నో విషయాల్లో నా ఆరోగ్యపరంగా నేను బలహీనమైన సందర్భాల్లో బలపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డాడీ విషయంగా అలా ఉన్నప్పుడు కూడా బలపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో రీతిలుగా, మాటలే కాదు ఎన్నో రకాలుగా. కాబట్టి అది చాలా విలువైంది, వాక్యానుసారమైంది. కుటుంబంలో, దేవుని కుటుంబంలో ఒకళ్ళు బాధలో ఉన్నారంటే వారి విషయమై బాధ్యత తీసుకుని వారిని బలపరచడం, వారిని ప్రోత్సహించడం, ఇంకా మనం ఏదైతే చేయగలమో అది చేయటం అనేది దైవ నియమం. అది సంఘ నియమం. సంఘంలో దేవుడు కోరుకుంటున్న ఇంకో పని, అది ఇంకొక అంశం, అదొక గంట. కాబట్టి క్లుప్తంగా చెప్తాను. అది ఒకటి. తర్వాత కొన్ని ప్రకటనలు ఉన్నాయి, గమనించండి దయచేసి. ఆ ప్రకటనలు ఏంటంటే, రేపు 1వ తారీఖు అంటే శనివారం, ఓకే, శనివారం 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వ్రతాలు ఉంటాయి. 1వ తారీఖు రాత్రి ఎక్స్టెండెడ్ టైమ్ ఆఫ్ ప్రేయర్ ఉంటుంది. హోల్ నైట్ ప్రేయర్ కాదు, ఎక్స్టెండెడ్ టైమ్ ఆఫ్ ప్రేయర్, పొడిగించబడిన ప్రార్థనా సమయం. 2 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎర్లీగా రండి. మళ్ళీ మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఆరాధనలు ఉంటాయి. అదొకటి. వ్రతాల్లో కూడా ఆసక్తి ఉన్నవారు, ఈ పని లేకుండా ఇంటి దగ్గర ఉండేవారు, కొంత సమయం ప్రార్థన చేస్తే మంచిది అన్నవారు, అవసరాలు ఉన్నవారు కలిసి ప్రార్థన చేద్దాం, రండి. ఓకేనా? ఒకవేళ మీరు రావాలని అనుకున్నారు, ఆ సమయాన్ని రావడం కుదరలేదు, అప్పుడు ఏం చేయకూడదు, పక్కన వాళ్ళు ఫోన్ చేసి నువ్వు వెళ్తున్నావా, నేను రావట్లేదు, నువ్వు వెళ్తే వెళ్ళి అనకూడదు. నాకు రావటం కుదరట్లేదు, నువ్వు మాత్రం మానమాక, తప్పకుండా నువ్వు వెళ్ళని ప్రోత్సహించాలి. ఓకేనా? వెరీ గుడ్. అదొకటి. తర్వాత వ్రతాల్లో బుధవారం మధ్యాహ్నం ప్రార్థన ఉంటుంది, బుధవారం రాత్రి ఉండదు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన ఉండదు, మిగిలిన 2 రోజులు రాత్రి ప్రార్థన ఉంటుంది. అదొక విషయాన్ని గమనించండి. ఇంకా ప్రకటనలు ఉన్నాయా? నాని అన్న వాళ్ళ అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. వాస్తవానికి ఆమెకు అనారోగ్యంగా ఉన్నారు. నాని అన్న చనిపోయిన తర్వాత కొంచెం బాగా షాక్ తిన్నారు, ఎందుకంటే తల్లి పెద్ద ఆమె కాబట్టి. ఆమె ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారు, ఆమె కోసం ప్రార్థన చేద్దాం. ఇంకైనా ప్రకటనలు, ప్రార్థనా అంశాలు. తర్వాత క్రిస్మస్కి రెడీ అవ్వాలి, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. యవనస్తులు బాధ్యత తీసుకోండి. ఓకేనా? చాలా పనులు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మనం ప్రారంభిద్దాం, నేను చెప్తాను ఎలా ఏంటనేది. ప్రార్థనా ఆశీర్వాదం ముగించుకుందాం. అందరు లేచి నిలబడి గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయండి, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేయండి, కుటుంబాల్లో రక్షణ పొందవలసిన వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే సన్నికి దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు, ఇంకా మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని దేవుడు కుమారుడికి వాళ్ళని ప్రార్థన చేయండి. అలాగే 10th, ఇంటర్మీడియట్, ఇంజనీరింగు, ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఏదైతే చదువుతున్నారో వారి చదువులు చక్కగా సిద్ధపడాలా, ఉన్నతమైన పర్సంటేజ్ ర్యాంక్ దేవుడి వారికి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రతిరోజు వాక్యం చదవండి. నేను ఊరినే సాధారణంగా చెప్పే మాట కాదు. పెద్దలుగా మీరు చదువుతూ ఉంటే మీరు బలపడతారు, ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా ఉంటారు.
యవన బిడ్డల కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓకేనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ప్రార్థన చేద్దాం. అందరూ ఒక నిమిషం చిన్న ప్రార్థన చేయండి. చెప్పబడిన అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వ్యక్తిగతంగా మీకు కూడా ఏమైనా అవసరాలు ఉంటే వాటి కోసం కూడా ప్రార్థన చేయండి. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం సంఘంగా ఏకీభవించి మనం ప్రార్థన చేయడం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే సంఘ ప్రార్థన చాలా బలమైంది. దేవుడు అసాధ్యమైన కార్యాలను దేవుడు సమకూర్చువాడే ఉన్నాడు. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, కుటుంబాలను స్థిరపరచండి, నీ కృపతో కుటుంబాలను బలపరచండి. బలహీనంగా ఉన్నటువంటి నాని అన్న వాళ్ళ అమ్మగారిని స్వస్థపరచండి. నాని అన్న విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, బిడ్డలను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డలకు కావాల్సినటువంటి ఉపదేశాన్ని, నడిపింపును, సమకూర్పునివ్వాలని ప్రార్థన చేద్దాం. అలాగే సంఘంలో ఇంకా బలహీనంగా ఉన్న బిడ్డలు ఎవరున్నా కూడా దేవుడు వారిని స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా సన్ని కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్నిచ్చి సాక్షిగా తన బిడ్డగా దేవుడు నిలబెట్టాలని, కుటుంబంలో కూడా దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మన కుటుంబాలు ఇంకా రక్షణ, మారు మనసు లేని బిడ్డలు రక్షణ పొందినట్లుగా, రక్షణ పొందినటువంటి మనము రక్షణలో వర్ధిల్లుచు, రక్షణలో ఎదిగేటువంటి కృప దేవుడు దయచేయాలని, ఆధ్యాత్మిక పరిపక్వత మనం పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. యవన బిడ్డలు, చిన్నపిల్లలు చదువుకుంటుండగా వారి చదువుల కోసం కూడా ప్రార్థన చేద్దాం. చేతి పనులు, వ్యాపారాలు, గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు కాబట్టి దేవుడు వారి విషయాల్లో కూడా మేలైన కార్యాలు చేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపతో ప్రతి కుటుంబాన్ని, ఈ మధ్యాహ్న కాలం ఆయన సందులో నిలిచిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నాయన, నీ కృపలో నీ ప్రియ బిడ్డ నిలబెట్టి మా జీవితం మేము సరి చేసుకుంటాకు ప్రభా. మాకు ఆత్మీయ ఆహారం అందించిన విధానం బట్టే నీ కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభా. విని మాటలు మేము విని మా హృదయంలో దినము ప్రభా మేము నెవరవేర్చుకున్నటకు అయ్యా, మా చుట్టూ ఎన్నున్నా మా స్థితి గతి, మా ఆలోచనలు, మా ఇబ్బందులు ఎరుకలు వెరిగిన దేవాని స్తోత్రాలు. మా జీవితం మేము సరి చేసుకుంటాకు ప్రభా. మేము తగినట్టుగానే నీ జీవించటకు తండ్రి తట్టుకునే కృపను కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం అయా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకో అయా. సహోదరి పద్మ మీరు జ్ఞాపం చేసుకో. నీ కృపను బట్టి భర్త లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తండ్రి, తన లేని లోటుపాట్లు దినమును మీరు సహాయం దయచేయండి. బిడ్డలను జ్ఞాపం చేసుకో ప్రభా. మీ కృపను బట్టి అయ్యా నేను వచ్చి చూశాను కానీ ప్రభా తండ్రి, నా ఇబ్బందులు, నా స్థితి, నా ఆలోచనలు వేరుగున్న దేవుడు నాయన. కంటినయ్యా అనేక విషయాల్లో మేము జారిపోతూ పడిపోతూ నీకు ఇష్టమైన జీవితము మేము జీవించలేకపోతున్నాం. అటు కృపలో ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు జ్ఞాపం చేసుకోండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరున దీవించండి అయ్యా. అయ్యా తండ్రి, మీ కృపను బట్టి సన్ని జ్ఞాపం చేసుకో. ఆ కుమారుడి విషయంలో మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి అయ్యా, ఆ బిడ్డని తండ్రి నడిమొత్తం చారి పాదాల వరకు నీ రక్తంతో ముద్రించి బిడ్డకి దీర్ఘాయుష్షు దయచేయి అయ్యా. బిడ్డనికి దీర్ఘాయుష్షు దయచేయి ప్రభా. నీ కృప లేదే మా జీవితం లేదు నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో తండ్రి. ఈ సోపుతో మా పాపములు పరిహరింపి ఇవ్వ వల్లే మమ్మల్ని తెల్లగా కడిగి శుద్ధ హృదయాన్ని మాకు దయచే ప్రభా. నీ ఎదుట ఎన్నో తెలిసి తెలవక చేసిన మా దోషాలు మాకు అడ్డుగా వస్తే తండ్రి తొలగించమని అడుగుతున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా అయ్యా, నేను మనిషిగా లోకంలో ఉన్నామయ్యా. అనేక విషయాల మేము తొట్టులతో జారిపోతూ ఉంటావు నాయన. దేవా, విడనాడు విడిచిపెట్టే దేవుడు కాదు, విరిగి బలులు కాదు నాకు కావాల్సింది, విరిగి నరిగిన హృదయములు నాకు కావాలన్నావయ్యా. అటువంటి విరిగి నలిగిన హృదయంలో మేము వచ్చి ఉండగా
ప్రతి ఒక్క బిడ్డ మీద మీ కని చూపు చూడండి అయ్యా. బిడ్డలు ఎవరైతే ఏ తండ్రి ఇబ్బందులతో, వ్యాధులతో, బాధలతో ఇక్కడ కూడి వచ్చున్నారు, ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపం చేసుకోయ్యా. నాకు కూడా ప్రతి ఒక్క బలహీనత నుంచి నాకు ఆరోగ్యం దయచే ప్రభా. నీ కృపలో తండ్రి ప్రభా, నేను తొట్టిల్లుతున్నా ప్రభా, నేను కలవరి పడుతున్నా, నీ కొండల వైపు నీ కళ్ళు ఎత్తుకుండా ప్రభా సకలం చేస్తామని నీ వైపు చూస్తున్నాను తండ్రి. అయ్యా నేను అయోగ్యుని ప్రభా, నా యోగ్యునిగా చే ప్రభా. ఏ అర్హత లేని వాడిని ప్రభా తండ్రి నాకు జ్ఞాపం చేసుకో. ఏ యోగ్యత లేని వాడిని యోగ్యత నాకు దయచే ప్రభా. నీ కృపలో నా కుటుంబం జ్ఞాపం చేసుకో తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం జ్ఞాపం చేసుకో అయ్యా. అయ్యా నన్ను బలపరిచి తండ్రి నీ రక్తంలో ముద్రించు అయ్యా. నీ కృపలో జ్ఞాపం చేసుకో అయ్యా. నీ ప్రియ కుమారుడు అయ్యా దాసుడు అయ్యా ఎంత ప్రయాసం పడుతున్నాడు, అనేక మంది బిడ్డలు ఆత్మలో నడిపించాలని ప్రభా. అయ్యా విన్న ఈ మాటలు మేము విడిచిపెట్టేవాళ్ళు కాకుండా ప్రభా, నీ భయభక్తులు కలిగి మేము జీవించుటకు నాయనా. అయ్యో తండ్రి ప్రభా, నువ్వైతే ప్రభా మా పక్షంగా ఉన్న దేవుడు, మా గొప్ప దేవుడు తండ్రి. అయ్యా తండ్రి మీ స్తుతించుడుగా మా స్థితి మారిద్దని చెప్పి నువ్వు సెలవిచ్చుండా ప్రభా. మా స్థుతులకు నువ్వు ఎగుడివై ఉండా ప్రభా. మమ్మల్ని జ్ఞాపం చేసుకో, మా స్థితి మార్చునైనా. ఒక్కొక్క బిడ్డను మీరు జ్ఞాపం చేసుకో తండ్రి. అయ్యా నువ్వు విడిచిపెట్టదు ఎడబాయొద్దు నాయనా. నీ కృపలో జ్ఞాపం చేసుకో. ఈ సోపుతో మా పాపములు పరిహరింపదయిచే ప్రభా. ఈమె వల్లే మమ్మల్ని తెల్లగడిగే తండ్రి. మా యొక్క ఆలోచనలు పెద్ద సమస్తం మమ్మల్ని బలపరచు. బలహీనలు మా బలహీతలు తీసివేయనైనా రక్తంలో ముద్రించి తండ్రి. నీ రక్తంలో ముద్రించి తండ్రి. మా దోష పాపాలు మాకు అడ్డంగా రాకుండా తొలగించిన ఆయన తొలగించి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రభా మీ హస్తాన్ని ఉంచండి ప్రభా. అయ్యా నేనైతే ప్రభా కుంగిపోతున్నా కొన్ని విషయంలో ప్రభా. కుంగిని వేళ లేవనితే దేవుడు నాయన నీ కృపలో జ్ఞాపం చేసుకో తండ్రి. అయ్యా ఇంకొకసారి పద్మ సహోదరిని జ్ఞాపం చేసుకో. ఆ బిడ్డకు కావాల్సిన ప్రతి ఒక్క తండ్రి అవసరతలు మీరు తీర్చి తండ్రి. బిడ్డలో నీలో పరిపూర్ణంగా తండ్రి నీ పని చేసే బిడ్డగా ఆత్మతో బిడ్డలు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా తండ్రి అయ్యా నీ వైపు నా బిడ్డల తిప్పి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన నాయన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. మా సంఘం సరిహద్దులు విస్తారపరచండి. ఆటంకాలు అడ్డుబండలు తొలగించండి తండ్రి ప్రభా. తండ్రి మీ స్తోత్రములయ్యా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. అయ్యా అయ్యా తండ్రి ఎస్తేరుని ఎట్లాగా మీరు దీవించారో ప్రభా తండ్రి. ఆశీర్వాదాలు కుటుంబాలకు దయచేయండి ప్రభా. ఒక్కొక్క కుటుంబాలకు దయ చూపించండి నాయన. ఎస్తేరుని అయ్యా ఏ స్థితిలో ఉంచి రానిగా మీరు చేసి ఉండారో ప్రభా. అటువంటి దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం అయ్యా. అటువంటి పండుకోలేని స్థితిలో మా యొక్క క్రియలు ప్రభా నీకు ఇష్టం లేని క్రియలు మాలో ఉంటే కుమారుడా అని తండ్రి అని చెప్పి మేము విడిచిపెట్టుకునే మా బుద్ధిని స్వభావం మాకు దయచే ప్రభా. అయ్యా నువ్వేకైక దేవుడి నమ్మదగిన వాడివయ్యా. అయ్యా మేము తట్టుకోలేని కొన్ని విషయంలో ప్రభా తొట్టెళ్తున్నావు తండ్రి. మీ కలవరపడినప్పుడు ప్రభా, నీ తట్టు చూస్తున్నప్పుడు ప్రభా తండ్రి నువ్వే మా ఆత్మ దాహం తీర్చవని అయ్యా మీకు తండ్రి నీ సన్నిధానంలో మీ కన్నీటి పెడుతుండగా ప్రభా మమ్మల్ని ఎన్నో దర్శనాలతో మాతో మాట కాని ప్రభా. ఓర్పు లేని వారు అయ్యా, బుద్ధి లేని వారు, గ్రహించలేని వాళ్ళు అయ్యా మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నీ కృపలో సహాయం దయచే ప్రభా. అయ్యా మీ కృపలో ఒక్కసారి జ్ఞాపం చేసుకో అయ్యా. ఎస్ఆర్ని ఎట్లా దయ చూపించారో అటువంటి దయ అందరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఏ బిడ్డను ప్రభా సంఘం సరిహద్దులు విశాలపరచండి. ఏ రాకడి దినములు అనేక విషయంలో ప్రభా ఎంతోమంది బిడ్డలు దైవ సేవకులు ప్రభా లోకాన్ని విడిచి అనేక మంది వెళ్ళిపోయి ఉన్నారు ప్రభా. అయ్యా రాకడి దినములో అంచుల సమయంలో ఉన్నాం ప్రభా. మేము ఎత్తబడే గుంపులో ఉంటాం. మీ సిద్ధపాటు కలిగి అయ్యా నీలో జీవించుటకు మాలో అగ్ని మండించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీ లేని జీవితం మాది జీరో నాయన. అయ్యా మీ కృపలు బట్టి మమ్మల్ని బలపరచు తండ్రి. మమ్మల్ని వెడబాయొద్దు నాయన. ఒక్కొక్క కుటుంబం జ్ఞాపం చేసుకో అయ్యా. మేము తండ్రి అన్ని విషయాల్లో కలవరపడుతున్నాం తండ్రి. అయ్యా మనుషులుగా తండ్రి మీ పాప గర్భంలో జన్మించిన వాళ్ళ మనుషులు నాయన. మమ్మల్ని చేయవిడవద్దు తండ్రి. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు నాయన. మమ్మల్ని చేయి విడిచొద్దు తండ్రి. మమ్మల్ని దాటిపోవద్దు అయ్యా. ముఖము చాటి వేయద్దు తండ్రి. ఒక్కొక్క బిడ్డను జ్ఞాపం చేసుకో. ఎవరైతే నా ప్రభ ఇక్కడ సన్నిధానంలో ఏ వ్యాధులతో, అప్పులతో, సమస్యలతో, ఇరుకులతో, బలహీనతో ప్రభా బిడ్డల భవిష్యత్తులతో ఇంకా అనేక వివాహాలతో ఈ బిడ్డల వివాహాల విషయంలో తండ్రి అప్పులైపోయి తండ్రి ఎంతమంది కొట్టబడుతున్నారో అటువంటి బిడ్డల విషయంలో మీ దయ చూపించండి అయ్యా. అయ్యా మీ దయ చూపించండి. నీ దయ లేదే మా బతుకు లేదు ప్రభా. నీ కృపలో ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి. ఇగోమనైనా
మా సంఘం సరిహద్దులు విస్తారపరచండి, అడ్డుబండలు తొలగించండి, ఆటంకాలు తొలగించండి. అనేక ఆత్మల్ని తండోలు సంఘం మొత్తం నింపండి అయ్యా. అయ్యా తండ్రి చూడు అనేక రకాలుగా తండ్రి వాడు తెగులు పెడుతున్నాడు ప్రభా, అనేక రకాలుగా తండ్రి ఇబ్బందులు కలవరి పెడుతున్నాడు. కానీ వాడిని జయించుటకు నాయన నీ ఆత్మ లేనిది మేము జయించలేం. ప్రతి ఒక్క బిడ్డకి నీ ఆత్మను దయచే ప్రభా. నీ స్తోత్రాలు అయ్యా, నీ స్తోత్రాలయ్యా. అయ్యా కుమార్ రాజా విషయంలో కూడా జ్ఞాపం చేసుకో తండ్రి. మా సంఘం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరించారు అయ్యా. బిడ్డ మరణం అంచుల్లోకి వెళ్ళినప్పుడు ప్రభా బిడ్డను మాకు జీవం పోచి అందుకే మా చేతికి ఇచ్చారు. అట్లాగే తండ్రి ఎన్నో సమస్యలతో కొట్టబడుతుంటే ప్రభా మాతో మాట్లాడుతున్నారు. కానీ ప్రభా నేను బలహీనగా జారిపోతున్నానయ్యా. దయని బట్టి నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకొని నన్ను బలపరచు తండ్రి. ఇదిగో ఏ ఆత్మ నశించిపోకూడదని సెలవిస్తున్నావు కదా ప్రభా. అయ్యా నశించిపోయే ఆత్మలు మీరు రక్షించే దేవుడు కనుక ప్రభా అయ్యా ప్రతి ఒక్క ఆత్మను బలపరచండి ప్రభా. నీ కృపలో ఒక్కొక్క బిడ్డను దర్శించండి తండ్రి. మీ స్తోత్రాలు అయ్యా. మా సంఘం పక్షం కార్యములు జరిగించండి అయ్యా. అద్భుత కార్యం బిడ్డను దాచండి ప్రభా. అనేక ఆత్మలతో నింపండి ప్రభా. అయ్యా నీ జ్ఞాపం చేసుకొని మమ్మల్ని తోసివేయద్దయ్యా. అయ్యా నేను కలవరి పడుతున్నానయ్యా. ఒక్కసారి నన్ను దర్శించు తండ్రి. అయ్యా ఏ గుర్తు లేని వాడిని ప్రభా ఏ గుణిగా చేయి తండ్రి. ఏ అర్హత లేని వాడిని నా అరుగునిగా చేయి ప్రభా. అయ్యా దీనిని దరిద్రుని తండ్రి పెంటవల్లి తండ్రి పోల్చుకున్నాను. నా జీవితాన్ని సరి చేసుకుంటా దినమున ప్రభా. నా జీవితంలో ఎక్కడ ఒడిదుడు లేకుండా నేను తొట్టెళ్ళకుండా జారిపోకుండా ప్రభా మీ ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభా నాతో మాట్లాడు ప్రభా. అందరితో మాట్లాడు ప్రభా. అందరితో మాట్లాడు తండ్రి. ఏ బిడ్డని తండ్రి విడిదేడబాయొద్దు తండ్రి. నీ కృపలో నీ చేతులకు అప్పు చెప్పుచుండగా అయ్యా మా అక్కర్లకు తీర్చే దేవుడు, మా సమస్యలు పరిష్కరించే అయ్యా మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు నాయన. కాబట్టి నా ప్రభా ఏ దినములో ఏది అవసరమో మీరు సహాయం చేస్తున్నారు. కానీ ప్రభా మేము జారిపోకుండా నీ సన్నిధానంలో దినము నా ప్రభా మీ వర్ధిల్లటకు నాయన నీ సన్నిధిలో ఆత్మ పొందుకొని అనేక మంది బిడ్డలే ప్రభా లోకానికి ఉప్పుగా రుచికరంగా మేము జీవించుటకు నాయన అటు కృపను మాకు దయచేయమని అడుగుతున్నా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద మీ దయా కనికరం చూపించండి. ఏ బిడ్డలు ఏది అవసరం కోసం వచ్చిండారో ప్రభా ఈ మాట ద్వారా, నోటు ద్వారా, చూపుల ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారాగా మా దోషాలు మాకు అడ్డుకొస్తే ప్రభా మా దయతో క్షమించి మా అడ్డుబండలు తొలగించి మా ప్రార్థన మీ పాదసంధికి మీ ధూపంగా మీరు అంగీకరించమని స్తుతిస్తూ నీ పాదాలు బట్టి బతులాడుకుంటూ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించండి. శోధనలో తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, అపవాద గిలకలాయం. ప్రవేశ రక్తమే జయం, అపవాద గిలకలాయం. ప్రవేశ రక్తమే సంపూర్ణ విషయం, అపవాదులకు అంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము. ఆమేన్. యెహోవాను సన్నిధించుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి తోడు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన సహవాసము, ఆయన శక్తి, ఆయన ప్రేరేపణ, నడిపింపు సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సంఘ పరిచర్యకు రాకడ పర్యంతము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. కుటుంబాలుగా రండి, ప్రార్థన చేద్దాం. ఇక్కడ కూడా కొంతమంది చేయించుకోండి కుటుంబాలుగా.